వార్డ్ ఎమ్యూనిటీస్ అందరికీ నమస్కారం. నా పేరు వెస్లీ, స్టేట్ ప్రెసిడెంట్ ఏపీ వార్డ్ ఎమ్యూనిటీ సెక్రటరీస్ అసోసియేషన్. ఈ రోజు మీ ముందుకు రావడానికి గల కారణము, మనందరము దగ్గర 3500 మంది వరకు రిక్రూట్ అయ్యి ఉండి ఒక ఎక్స్పెక్టేషన్, ఒక విజన్ తోని, ఒక అండర్స్టాండింగ్ తోని ఈ జాబ్ రిక్రూట్మెంట్ లో జాయిన్ అయ్యి మనము లాస్ట్ 5.5 years నుంచి వర్క్ చేస్తున్నాం. అయితే ఈ 5.5 years నుంచి మనకి చాలా విషయాల్లో సందిగ్ధత, క్లారిటీ లేని చిక్కు సమస్యలు, అండర్స్టాండింగ్స్ కానీ క్లారిటీ లేకపోవడం, ఇటువంటి క్వశ్చన్స్ రిమైన్ అయి ఉన్నాయి. సో ఈ ఆస్పెక్ట్స్ లో ఇది ఒక రోజుతో 2 రోజులతో వచ్చిన విషయం కాదండి. దగ్గర 8 months నుంచి జూన్ నెల పోయిన సంవత్సరం నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు ఏపీ వార్డ్ ఎమ్యూనిటీ సెక్రటరీస్ అసోసియేషన్ టీమ్ స్టేట్ వైడ్ గా కూర్చొని వర్కౌట్ చేసిన తర్వాత వచ్చిన ఒక అండర్స్టాండింగ్ విత్ రెస్పెక్ట్ టు ద సర్వీస్ మ్యాటర్స్, అసలు ఏం జరుగుతుంది, మన క్వశ్చన్స్ ని ఆన్సర్ చేసే కంటెంట్ ఏంటి అసలు అనేది మేము రెడీ చేయడం జరిగింది. సో దీన్ని మేము చాలా వరకు ఒక పుస్తకం రూపంలో జూలై ఆగస్టు మాసాల్లోనే పోయిన సంవత్సరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము ఇవ్వడం జరిగింది. అయితే ఇంకా డీటెయిల్ గా కంప్లీట్ షేప్ లో మీ దగ్గర తీసుకురావాలని మేము ఇంకా దాన్ని ఎన్హాన్స్ చేస్తూ వర్కౌట్ చేస్తూ ఇప్పుడు ఫైనల్ గా ఇది రైట్ టైమో, ఈ టైంలో మనము మన కమ్యూనిటీకి ఇది మనం అందజేయాలి ఇన్ఫర్మేషన్ ని, సో దట్ దే విల్ టేక్ దేర్ ఓన్ డెసిషన్. వాళ్ళ యొక్క అండర్స్టాండింగ్, వాళ్ళకి ఒక అవగాహన కలిగి వాళ్ళ నిర్ణయాన్ని వాళ్ళు ఆలోచిస్తారు అనేది ఉద్దేశంతో మేము దీన్ని ఎంతో ఎఫర్ట్ పెట్టి మేము టీం అంతా కూడా, ఏపీ వస టీం అంతా కూడా దీని మీద దగ్గర 37-40 members దీని మీద వర్కౌట్ చేయడం జరిగిందండి 8 months నుంచి. సో గెటింగ్ ఇన్ టు ద టాపిక్స్, ఈ అవేర్నెస్ సెషన్ ఫర్ వార్డ్ ఎమ్యూనిటీ సెక్రటరీస్ అనేది ఆన్ సర్వీస్ మ్యాటర్స్ అనేది మేము తీసుకొస్తున్నాము. దిస్ ఇస్ ఎ వెరీ మీడియం సైజ్ ప్రెజెంటేషన్ అండి. ఏం జరుగుతుంది మన చుట్టుపక్కల అనేది మనం తెలుసుకోవాలి అంటే నేను రిక్వెస్ట్ చేసి మన్నవించుకుని ప్రతి ఒక్క వార్డ్ ఎమ్యూనిటీ సెక్రటరీని స్టేట్ వైడ్ గా అడుగుతున్నది, దయచేసి డీటెయిల్ గా ఈ వీడియోను ఫాలో అవ్వండి. ఒకవేళ ఎక్కడైనా అర్థం కాకపోతే మళ్ళీ రిపీట్ చేసుకుని, రివైండ్ చేసుకుని అయినా సరే చూడండి. అండ్ వన్ మోర్ థింగ్, ఒక డిస్క్లైమర్ ఏంటి అని అంటే, మాకున్న లిమిటెడ్ రిసోర్సెస్ లోని వీఆర్ నాట్ ఎక్స్పర్ట్స్ ఇన్ సర్వీస్ మ్యాటర్స్ ఆర్ సంథింగ్. మాకున్న లిమిటెడ్ రిసోర్సెస్ లో జీవోస్ అండ్ ఇంటర్నెట్ నుంచి, లేకపోతే మన స్టేట్ గవర్నమెంట్ వెబ్సైట్స్ నుంచి మేము కలెక్ట్ చేసిన కంటెంట్ నుంచి, మా యొక్క లిమిటెడ్ నాలెడ్జ్ లోని మా టీం అంతా కూడా టైం స్పెండ్ చేసి క్రోడీకరించి మా పర్సనల్ యాక్టివిటీస్ ని పక్కన పెట్టి మేము ఒక ఎఫర్ట్ పెట్టి ఒక అండర్స్టాండింగ్ తీసుకొచ్చిన ఈ కంటెంట్ ని మీకు అందజేయాలని మేము అనుకుంటున్నాం. దిస్ డస్ నాట్ మీన్ దిస్ ఇస్ అన్ ఆథరైజ్డ్ కంటెంట్ ఆర్ ఇదే కరెక్ట్ అని మేము అనట్లేదు. దిస్ ఇస్ అవర్ ఒపీనియన్. దిస్ మే బి కరెక్ట్ ఆర్ దిస్ మే నాట్ బి కరెక్ట్ ఆల్సో. మీరు మిమ్మల్ని ఆలోచింపజేయడం అనేది మా యొక్క ఉద్దేశం అండి. సో పుట్టింగ్ దిస్ టు యూ లైక్ వీఆర్ గోయింగ్ ఫార్వర్డ్ విత్ ద థింగ్స్. ఓకే, లెట్ us స్టార్ట్ విత్ ద ప్రెజెంటేషన్. సో మనకి చాలా అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి మన యొక్క సర్వీస్ లోని. Unanswered questions in the minds of all ward amenity secretaries across the state. Why my job chat is not being implemented? నా జాబ్ చాట్ ఎందుకు ఇంప్లిమెంట్ అవ్వట్లేదు? జీవోస్ ఒక బలమైన జీవో ఉన్నా సరే, డీటెయిల్ గా ఉన్నా సరే, ఎందుకు నా జాబ్ చాట్ ఇంప్లిమెంట్ అవ్వట్లేదు ఇన్ని సంవత్సరాల నుంచి? దట్స్ మై డెసిగ్నేషన్ హ్యాస్ ఎ సర్వీస్ రూల్. అసలు వార్డ్ ఎమ్యూనిటీ సెక్రటరీ అనే నా యొక్క డెసిగ్నేషన్ కి సర్వీస్ రూల్ అనేది ఉన్నదా? వై వాజ్ మై జాబ్ చాట్ మోడిఫైడ్? ఆదిలో ఇచ్చిన జాబ్ చాట్ తర్వాత కొంతకాలానికి ఒక 2-2.5 సంవత్సరాలకి ఎందుకు మోడిఫికేషన్స్ చేయబడినాయి? తెలియండి, అంటే అర్థం కాని క్వశ్చన్స్, లేకపోతే అందరికీ కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉండే క్వశ్చన్స్, లాట్స్ ఆఫ్ అదర్ కన్ఫ్యూజింగ్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు సర్వీస్. అసలు సర్వీస్ మ్యాటర్స్ కొత్తగా ఫ్రెష్ గా కాలేజ్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు 70%, మన జనాభాలో 70% ఫ్రెష్ గా కాలేజ్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఉంటే, ఒక 30% వేరే ప్లేసెస్ లో వర్క్ చేసుకుని వర్క్ ఎక్స్పీరియన్స్ తో వచ్చిన వాళ్ళు ఉన్నారు. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఫ్రెష్ అవుట్ ఆఫ్ ద కాలేజెస్. వాళ్ళకి సర్వీస్ రూల్స్ ఏంటి, గవర్నమెంట్ సెక్టర్ లో ఎలా ఉంటది అనే అవగాహన ఉండాల్సిన, ఇది మనకి రిటర్న్ టెక్స్ట్ లో రాసిన కరికులం లో సిలబస్ కాదు కదా. స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ ఉంది, ఫ్లూయిడ్ డైనమిక్స్ ఉంది, ఫ్లూయిడ్ మెకానిక్స్ అన్ని ఉన్నాయి. కానీ సర్వీస్ మ్యాటర్స్ కానీ ఫండమెంటల్ రూల్స్ ఇవన్నీ కూడా అప్పట్లో మనకి సర్వీస్ కరికులం లో ఉండుంటే మేబీ అది కూడా కొంత ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ ముందే వచ్చేవాళ్ళం. సో ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ ఇట్, పుట్టింగ్ ఇట్ స్ట్రైట్ ఫార్వర్డ్. మనకి చాలా మందికి వీటి మీద అవగాహన లేదు. ఈ కారణం చేత అసలు ఏం జరుగుతున్నదనే సంగతులు, ఇంకా అనేకమైన క్వశ్చన్స్, సర్వీస్ రిలేటెడ్ మ్యాటర్స్ ఉన్నాయి. సో వీటిని మనం తెలుసుకోవాలంటే ముందుగా అసలు ఇది తెలుసుకోవాలి. అసలు జరుగుతున్న మన రిక్రూట్మెంట్ అప్పటి నుంచి ఏం జరిగింది పాస్ట్ లోని, ప్రెసెంట్ టెన్స్ లో, అది ఆ పాస్ట్ లో ఏం జరిగి ఉండాల్సింది, ప్రెసెంట్ టెన్స్ లో ఏం జరుగుతుంది, ఇప్పుడు పాస్ట్ ని ప్రెసెంట్ ని బేస్ చేసుకుని ఫ్యూచర్ ని ఫోర్కాస్ట్ చేసి ఏం జరగబోతుంది అనేది మనం ఎస్టిమేట్ చేసుకోవాలి. సో దిస్ ఇస్ వాట్ ఈస్ ద ప్రిపేర్డ్ కంటెంట్ అన్నమాట.
సో గోయింగ్ అహెడ్ విత్ దాట్, మనం ముఖ్యమంత్రి గారికి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారికి జూలై ఆగస్ట్ లోని స్వయంగా నా చేతుల మీదుగా మన అసోసియేషన్ తరఫున ఇదే కంటెంట్ 40 pages రిపోర్ట్ 60 hours ఆ టైంలో స్టడీ చేసింది రిపోర్ట్ బౌండ్ బుక్ గా మనం అందజేయడం జరిగింది. అలా 3 copies మనము సీఎంఓ ఆఫీస్ లోని సబ్మిట్ చేయడం కూడా జరిగింది. నెక్స్ట్ స్లైడ్. సో ఇది విత్ సబ్మిషన్ ఆఫ్ ది డీటెయిల్ హాలిస్టిక్ రిపోర్ట్ మేము ఇలా సబ్మిట్ చేస్తున్నాం సార్ ఫర్ యువర్ కన్సిడరేషన్. దిస్ ద రిపోర్ట్ విత్ రిగార్డ్స్ టు ద వార్డ్ సెక్రటేరియట్ సిస్టమ్ అనేది మనం చెప్తూ ఒక కవరింగ్ లెటర్. నెక్స్ట్. సో దిస్ ఇస్ ద బౌండ్ బుక్. నెక్స్ట్ వన్. సో దిస్ ఇస్ ఇండెక్స్ ఆఫ్ దట్ బుక్ అనమాట. ఏంటి ఇంట్రడక్షన్, ఏమేమి జరిగింది ఆ టైంలో మనం ఐడెంటిఫై చేసి ఆ 60 hours లో ఏంటి అనేది మనము ఈచ్ని మనం డీటెయిల్ గా కవర్ చేస్తాం. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. So before going forward, it is my request to you to understand some basic things. See, as an employee we need to understand certain things. As a citizen also we need to understand. So, ఈ డ్యూయల్ రెస్పాన్సిబిలిటీ తోని మనం ఏం అండర్స్టాండ్ చేసుకోవాలి అంటే హౌ ఇస్ ద స్టేట్ గవర్నమెంట్ రన్నింగ్, అందులో మన భాగం, మన పాత్ర, మన యొక్క లొకేషన్ ఎక్కడ, అందులో పిక్చర్ లో అర్థం చేసుకోవాలంటే మొత్తం అన్ని సంగతుల్ని క్రోడీకరించి ఈ యొక్క సింగిల్ ఇమేజ్ లో మేము కొల్లేట్ చేయడం జరిగింది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఇమేజ్ దగ్గర 3 సార్లు ఇంటెన్షనల్ గా రిపీటెడ్ గా పెట్టడం జరిగింది వేరు ప్రదేశాల్లో. కనుక లాస్ట్ కి వెళ్ళేసరికి కంప్లీట్ అండర్స్టాండింగ్ వచ్చేయాలి మీకు ఈ ఇమేజ్ మీద. సో దట్ యూ విల్ హ్యావ్ ద ఓవరాల్ వ్యూ ఆన్ వాట్ ఈస్ ద స్ట్రక్చర్ అండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో అయితే ఇక్కడ ఏంటంటే 2 విధానాలు ఈ పిక్చర్ లో 2 విభాగాలు విడగొట్టుకుంటే, ఒకటి స్ట్రక్చర్ ఆఫ్ ద గవర్నెన్స్ ఉంటుంది, 2 సర్వీసెస్ అనొచ్చు, సర్వీస్ రూల్స్ అనొచ్చు. 9 ఉంటాయి 2 విభాగాలు. ఈ 2 విభాగాలు కూడా నేను క్విక్ గా కవర్ చేస్తాను. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పటికి లెట్ మీ టేక్ ఏ లిబర్టీ అండ్ స్పీక్ అబౌట్ ఇట్. ఈ బ్యూటిఫుల్ కంట్రీ, ఈ యొక్క వ్యాస్ట్ కంట్రీలో మనం స్వేచ్ఛతో స్వతంత్రంలో బతకడానికి మనకు రాజ్యాంగం మనకి అనుగ్రహించిన ప్రొటెక్షన్ హక్కులు. సో లెట్ us appreciate the Constitution of India and also the democratic nature of this country. సో ఇన్ ద డెమోక్రసీ మనకున్న స్ట్రెంగ్త్ ఏంటి అని అంటే, మధ్య మధ్యలో నేను ఒకవేళ ఇంగ్లీష్ లో వస్తున్నా సరే ప్లీజ్ పార్డన్ మీ, నేను దాని సేమ్ థింగ్ మళ్ళీ తెలుగులో కూడా క్విక్ గా కన్వర్ట్ చేసి మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఎక్స్క్యూజ్ మీ ఫర్ దిస్ మ్యాటర్. ఓకే. సో ఇప్పుడు డెమోక్రసీలో మనకి లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ ఉంటుంది, మనందరికీ తెలిసిందే బేసిక్ సివిక్స్ సోషల్ స్టడీస్ లో. సో లెజిస్లేటివ్ ఇస్ ద వన్ విచ్ ఇస్ రిప్రజెంట్ ఎలక్టెడ్ బై ది పీపుల్ సిటింగ్ ఇన్ ద లా ఫార్మింగ్ ప్లేసెస్ లో కూర్చుంటారు, అసెంబ్లీస్ అండ్ పార్లమెంట్స్ లోని ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ అండ్ ఈవెన్ ద కార్పొరేటర్స్ లో. సో ఇది. అండ్ దెన్ ఎగ్జిక్యూటివ్స్ ఇస్ ద వన్ హూ విల్ రన్ అకార్డింగ్ టు దిస్ లాస్. అంటే సింపుల్ గా మనకు అర్థమయ్యే లాంగ్వేజ్ లో ఏంటంటే, లెజిస్లేటివ్స్ అసెంబ్లీ చట్టసభల్లో చేసిన లాస్ ని ప్రింట్అవుట్ తీసుకుని తూచా తప్పకుండా ఫాలో అయ్యేది ఎగ్జిక్యూటివ్. మనందరం కూడా ఎగ్జిక్యూటివ్ లో వివిధ స్థాయిలో భాగమే. పెద్ద హయ్యర్ అఫీషియల్స్, బ్యూరోక్రాట్స్ పైన ఉంటారు, మిడిల్ లోని మోడరేట్ ఆఫీసర్స్, కిందికి వెళ్లే వారు మనందరం ఎగ్జిక్యూటివ్ లో భాగమే. అండ్ దెన్ దేర్ ఇస్ అ జ్యుడిషియరీ. అక్కడ ఫామ్ చేసిన లాస్ ని ఇక్కడ ఎగ్జిక్యూటివ్ కరెక్ట్ గా అలైన్మెంట్ తో వర్కౌట్ చేసిందా లేదా మానిటరింగ్, గ్యాప్ చెకింగ్ చేసేదే జ్యుడిషియరీ. ప్రెసెంట్ మన స్టడీలో ఇప్పటికీ జ్యుడిషియరీస్ మనము అది వేరే టాపిక్, అది వీఆర్ నాట్ టచింగ్ దాట్. We are trying to understand the structure of it with respect to the legislative and the executive. Legislative కూడా ఎక్కువగా టచ్ చేయం. బట్ ద బ్యూటీ ఆఫ్ లెజిస్లేటివ్ ఏంటంటే, అక్కడ ఎవరైతే పోర్ట్ఫోలియో మినిస్టర్స్ గా, ఎమ్మెల్యేస్ గా ఉండి లేకపోతే మినిస్టర్స్ గా వాళ్ళ పోర్ట్ఫోలియోస్ లో ఉన్న వాళ్ళు, ఈవెన్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, వీళ్ళు they will be holding the offices here in the executive heads for that particular tenure of 5 years. సో వాళ్ళు మనకి లింక్ అవుతారు లెజిస్లేటివ్ కి, ఎగ్జిక్యూటివ్ కి. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు హెడ్ ఆఫ్ ద స్టేట్, he will be డైరెక్టింగ్ ద స్టేట్ ఇన్ వేరియస్ ఆస్పెక్ట్స్. అండ్ అలాగే డిఫరెంట్ మినిస్టర్స్ కూడా లెజిస్లేటివ్ నుంచే వచ్చి హెచ్ఓడిస్ పైన దే విల్ బి లీడింగ్ దీస్ డిపార్ట్మెంట్స్. సో దిస్ ఇస్ వాట్ దే ఆర్ యాక్టింగ్ as a link between the legislative and the executive. This is the basic understanding of it. Okay, let us get on to the picture. మనం ఇక్కడికి వచ్చేసరికి we are totally focusing on the executive only. So find the AP state governance structure in relevance to the ward amenities secretaries. So సీఎం గారు, ఆనరబుల్ సీఎం గారు ఉంటారు, ఆయన దగ్గర సీఎంఓ ఆఫీస్ ఉంటుంది, ఆయన దగ్గర ఆ సీఎంఓ ఆఫీస్ లో సీనియర్ ఐఏఎస్ లో ఒక 5 ఉంటారు, ఐఏఎస్ ఆఫీసర్స్. ఆ తర్వాత ఆయనకి రిపోర్టింగ్ గా చీఫ్ సెక్రటరీ గారు ఒకరు ఉంటారు స్టేట్ మొత్తానికి, ఆయనకి కూడా 3-4 సీనియర్ ఆఫీసర్స్ సిఎస్ఓ చీఫ్ సెక్రటరీ ఆఫీస్ లో ఉంటారు. అండ్ అలాగే ఆనరబుల్ సీఎం గారు వర్కింగ్ ఇన్ కోఆర్డినేషన్ విత్ ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారితో కోఆర్డినేషన్ లో ఉంటారు. దిస్ ఇస్ ద టాప్ హైయర్ లెవెల్స్. అయితే ఇప్పుడు చీఫ్ సెక్రటరీ గారు ఆఫీస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వివిధమైన డిపార్ట్మెంట్స్ కి వెళ్తాయి స్టేట్ లో. అప్రాక్సిమేట్లీ 32 నుంచి 34 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ లో. సో అందులో ఒకటి అక్కడ మనం స్టార్టింగ్ లో చూస్తున్న MANUD, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మనం వర్క్ చేసేది.
ఇంకోటి ఇప్పుడు కొత్తగా ఫామ్ చేసి మనం ఏదైతే మనకు సంబంధించింది ఏదో జిఎస్డబ్ల్యూఎస్ది, ఇంకొకటి పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, ఇంకొకటి జనరల్ అడ్మినిస్ట్రేషన్, ఎనర్జీ, ఇంకా అలా అన్నిటికీ కూడా మొత్తం ఇన్ని డిపార్ట్మెంట్స్. ప్రతి డిపార్ట్మెంట్కి మీరు అబ్జర్వ్ చేస్తే ఒక పోర్ట్ఫోలియో హెడ్, ఒక హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్, అంటే ఒక ఎగ్జిక్యూటివ్. మినిస్ట్రీ గారు, ఎంఏఎన్యూడి మినిస్ట్రీ గారు, ఎంఏఎన్యూడి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, జిఎస్డబ్ల్యూఎస్ మినిస్ట్రీ గారు, జిఎస్డబ్ల్యూఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, పంచాయతీరాజ్ మినిస్ట్రీ గారు, మన ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు ఇప్పుడైతే, అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, అలాగా ఎనర్జీ మినిస్ట్రీ గారు, ప్రిన్సిపల్, అలా ఎవ్రీ వింగ్ కి అలా ఈ సెటప్ లో రన్ అవుతుంది. ఎక్సెప్ట్ ఫర్ జిఐడి. జిఐడి ఇస్ ద ఓన్లీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు జనరల్ అడ్మినిస్ట్రేషన్ లీడ్ చేస్తూ గవర్న్ చేస్తూ ఉంటారు. సో విత్ రెస్పెక్ట్ టు ఆ జిఐడి, వాట్ వి అండర్స్టాండ్ ఐడియల్లీ ఒక ఏ విధంగా వర్కౌట్ అవుతుందని మేము అనుకున్న విధానం ఏంటంటే, జిఐడికి 26 జిల్లాల జిల్లా కలెక్టర్లు కానీ డిస్ట్రిక్ట్ కలెక్టర్లు జిఐడికి రిపోర్టింగ్ చేస్తారు. సో వెదర్ ఇట్ ఈస్ ప్రాక్టికలీ హ్యాపెనింగ్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ పాసిబుల్ ఫీజిబిలిటీ అనేది వీఆర్ నాట్ అవేర్ ఆఫ్. జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ అండర్స్టాండింగ్ కాన్సెప్షియల్లీ మేము ఈ విధంగా దాన్ని డ్రాఫ్ట్ డౌన్ చేసుకుంది. ఇందులో కరెక్షన్స్ ఉండొచ్చు, దట్ ఈస్ డిఫరెంట్, బట్ విత్ రెస్పెక్ట్ ఇంజనీరింగ్ అనేది మన యొక్క స్పెసిఫిక్ లైన్. ఓవర్ హ్యావింగ్ సెడ్ దట్, ఈ విధంగా మేము ఎందుకు ఇలా ప్లేస్ చేయడం జరిగిందంటే, ఈవెన్ when all the principal secretaries of the 32 districts ఒక పర్టికులర్ విశాఖపట్నం జిల్లా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని అడ్రస్ చేస్తుంటే అది కూడా మల్టిపుల్ బాసింగ్ అయిపోతుంది, అది కూడా మల్టిపుల్ రిపోర్టింగ్ అయిపోతుంది ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి. సో వాట్ వీ థాట్ ఇస్ లైక్ ప్రాబబ్లీ దే షుడ్ కమ్ త్రూ జిఐడి డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ద్వారా వస్తే, నేను తిరుపతి జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు, ఆయన్ని అప్రోచ్ అవ్వాలి ఎనర్జీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అంటే ఇట్ ఈస్ బెటర్ టు గో త్రూ ద జిఐడి ఎవరైనా. సో దట్ జిఐడి విల్ బి యాక్టింగ్ ఎ సెంట్రల్ హబ్ ఆఫ్ గవర్నింగ్. ఏ జిల్లాలో ఎన్ని డిపార్ట్మెంట్స్ కి వర్క్ లోడ్ ఆ పర్టికులర్ గివెన్ టైమ్ లో ఉన్నది జిఐడికి అవగాహన కలిగి ఉండి, probably that will not be that will be governed at that level only. అక్కడే లోడ్ బ్యాలెన్సింగ్ అనేది జరుగుతుంది అనేది, దట్ ఈస్ వాట్ వీ థాట్, వీ అండర్స్టూడ్ ఈ విధంగా ఉంటుందేమో అనుకుని, వీఆర్ నాట్ షూర్ హౌ ఇట్ విల్ బి వర్కింగ్. సో ఈ విధంగా చూస్తే ఇట్ విల్ బి ఏ సింగిల్ పాయింట్ రిపోర్టింగ్ ఫర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఆల్సో ఈ మోడల్ ప్రకారం అయితే. సో దే విల్ బి రిపోర్టింగ్ టు ఓన్లీ ద ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ జిఐడి. The rest all will be routed through the GID principal secretary, గారి ద్వారా అనేది. ఓకే, కీపింగ్ దట్ aside, మనం ఎంఏఎన్యూడి స్పెసిఫిక్ కాబట్టి ఇక్కడికి వచ్చిన ఇదంతా అండర్స్టాండింగ్ కోసం మనకి ఇప్పుడు అందులో ఒక విభాగమైన ఎంఏఎన్యూడి డిపార్ట్మెంట్, అందులో మనం వర్క్ చేస్తున్నాం. సో దానికి వచ్చినప్పటికీ ఇట్ ఈస్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ లెడ్ బై అవర్ ఆనరబుల్ మినిస్టర్ గారు ఆఫ్ ఎంఏఎన్యూడి అండ్ ఆల్సో ద ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఆఫ్ ఎంఏఎన్యూడి. సో ఇట్ ఈస్ 2 parts, municipal administration and urban development. Urban development is a different wing. WUDA, VMRDA and other things will be coming under that. We are concerned about the municipal administration, which is led by the CDMA గారు, Commissioner and Director Municipal Administration. సో ఇప్పుడు మీ ఎంఏ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లోని రెవెన్యూ, పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, ప్లానింగ్, ఇలా వివిధ డిపార్ట్మెంట్స్ ఇన్ డీటెయిల్ గా మళ్ళీ సబ్ డిపార్ట్మెంట్స్ లాగా ఉన్నాయి. సో వీఆర్ వర్కింగ్ ఇన్ ద పబ్లిక్, వీఆర్ సపోజ్ టు వర్క్ ఇన్ ద పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. సో అందులోకి వచ్చినప్పుడు మన స్ట్రక్చర్ ఎలా ఉన్నదంటే, దట్ ఈస్ బీయింగ్ లెడ్ బై ఇంజనీరింగ్ చీఫ్ గారు, ఈఎన్సీ గారు, హూ ఇస్ ద హెడ్ ఆఫ్ ద ఇంజనీరింగ్ ఆఫ్ పిహెచ్ఎంఈ. సో ఆయనకి రిపోర్టింగ్ లోని మనకి 4 జోన్లుగా ఉన్నాయి. పాత జిల్లాలు విశాఖపట్నం, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, ఈ 3 విజయనగరం విశాఖపట్నం వరకు ఈ 3, ఆ తర్వాత ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా ఈ 3, ఆ తర్వాత గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఈ 3, ఆ తర్వాత అనంతపురం, చిత్తూరు, కర్నూలు, కడప ఈ 4, మొత్తం 4 జోన్లుగా జోన్కు ఒక ఎస్సీపీహెచ్ గారు ఇన్ఛార్జ్ గా దాన్ని వర్కౌట్ చేస్తూ దాన్ని ఇష్యూస్ ని అడ్రస్ చేస్తూ స్ట్రక్చర్ లో ఉన్నారు. అండ్ ఆల్సో ఈఎన్సీపీహెచ్ఎంఈడి గారికి చీఫ్ ఇంజనీర్స్ ఆఫ్ వేరియస్ మున్సిపల్ కార్పొరేషన్స్, ఈవీఎంసీ చీఫ్ సిఈ గారు, విజయవాడ మున్సిపల్ పెద్ద పెద్ద కార్పొరేషన్స్ ఏమన్నా సిఈ గారు కూడా జీవీఎంసీ ఈఎన్సీ గారికి డైరెక్ట్ రిపోర్టింగ్ చేస్తూ ఉంది. ఓకే, మన కార్పొరేషన్ గురించి మాట్లాడాం కాబట్టి సిఈ గారికి రిపోర్టింగ్ లో కింద ఎస్సీ గారు ఉంటారు కార్పొరేషన్ లోని. తర్వాత ఆయనకి రిపోర్టింగ్ గా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు ఉంటారు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు ఉంటారు, ఆయన కింద ఏఈ గారు కానీ, ఏడబ్ల్యూ గారు కానీ, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గానీ ఉంటారు. సో దిస్ ఈస్ వాట్ ఈస్ ద స్ట్రక్చర్ విచ్ ఇస్ హ్యాపెనింగ్. ఇఫ్ ఇట్ కమ్స్ టు స్మాల్ మున్సిపాలిటీస్, ఏఈ గారు ఉంటారు, డిఈ గారు ఉంటారు, మేబీ ఏ లెవెల్లోని ఆ సైజ్ ఆఫ్ ద మున్సిపాలిటీ బట్టి ఎక్కడైతే అయిపోతుందో ఆ లెవెల్ డైరెక్ట్లీ దే విల్ బి రూటెడ్ టు ద ఎస్సీపీ, టు ద పబ్లిక్ హెల్త్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కానీ, పబ్లిక్ హెల్త్ ఎస్సీ గారికి కానీ వాళ్ళు రిపోర్టింగ్ వెళ్తుంది. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఇట్. So I have spoken about the structure, first part of it. Let me come to the second part. Services. In the structure lo, in the vast structure lo, services ఏమేమి ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు. I'll tell about 9 items quick గాను. సో ఈ జస్ట్ కీప్ ఇన్ మైండ్, మనం ముందుకెళ్ళే కొద్దీ మనం ఎక్కడ ఫిట్ అవుతాం, మన పరిస్థితి ఏంటి అనేది మన యొక్క యాక్చువల్ ఇంటెన్షన్.
సో బిఫోర్ దాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇట్. సో చూసినప్పుడు మనకి పైన చూస్తున్నాము ఏపీ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీసెస్ ఒకటి 1990 సర్వీస్ రూల్స్, 1996 అదొక సర్వీస్ రూల్. ఫండమెంటల్ రూల్స్ ఇది ఒకటి, అడాప్ట్ రూల్స్. సో ఈ మూడు బేసిక్ గా గవర్నమెంట్ లో పర్మనెంట్ అయిన ఏ ఉద్యోగకైనా కామన్, రైట్. ఇప్పుడు కిందకు వచ్చినప్పుడు కానీ బేసిక్ థింగ్స్ అనే దీస్ డస్ నాట్ బిలాంగ్ టు ఎనీ డిపార్ట్మెంట్ ఆర్ సంథింగ్. గవర్నమెంట్ లో పర్మనెంట్ అయిన ఎంప్లాయీ ఆ మూడు ఫామ్. కిందకు వచ్చినప్పటికీ ఏపీ MMSS ఏపీ మున్సిపల్ మినిస్టేరియల్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్. అందులో క్లర్క్స్, జూనియర్ అసిస్టెంట్స్ వాళ్ళందరికి సంబంధించిన సర్వీస్ రూల్స్ అయ్యి. ఆ పక్కన చూసినప్పటికీ మనది వార్డెనిటీస్, అడ్మిన్స్, వెల్ఫేర్, ఎడ్యుకేషన్, శానిటేషన్, ప్లానింగ్ సెక్రటరీస్ కి సంబంధించి అందరికీ కలిపి కామన్ గా వేసిన 286 జీవో ద్వారా వేసిన ఏపీ మున్సిపల్ జనరల్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 2019. ఇంకా కిందకి వెళ్ళి మనం చూస్తున్నప్పటికీ వర్క్ ఇన్స్పెక్టర్స్, ఫిట్టర్స్, ట్యాప్ ఇన్స్పెక్టర్స్ వీళ్ళందరూ కూడా వర్క్ చేస్తున్న ఒక సెక్షన్ అది, దట్ ఈస్ కాల్డ్ ఎస్ వర్క్ చార్జ్ ఎస్టాబ్లిష్మెంట్, అది ఒక వింగ్. ఇంకా 1964 ఏపీ పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ అది ఒకటి. అందులో ఎవరు ఉంటారంటే డ్రాఫ్ట్స్మెన్, ట్రేసర్, డిఫరెంట్ పీపుల్. ఇంకా డీటెయిల్ గా అంటే ఐ జస్ట్ టెల్ యూ, మీటర్ రీడర్, ఫోర్మ్యాన్, బోరింగ్ మెకానిక్, బ్లూ ప్రింట్ ఆపరేటర్, ట్రేసర్స్, స్టోర్ కీపర్, ఆల్ దీస్ పీపుల్, డ్రాఫ్ట్స్మెన్, వీళ్ళందరూ కూడా 1964 ఇంజనీరింగ్ పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ లోని సెక్యూర్ అయిన పీపుల్. అండ్ కిందకి వచ్చినప్పుడు 1965 ఇక్కడ కనిపించట్లేదు, 1965 దట్ ఈస్ వాట్ ఈస్ ద సర్వీస్ రూల్స్ ఫర్ ఏపీ పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్ సర్వీస్ రూల్స్. సబార్డినేట్ సర్వీస్ గా స్టేట్ లెవెల్, స్టేట్ క్యాడర్ మద్రాస్ నుంచి డ్రాఫ్ట్ చేయబడ్డాయి, మద్రాస్ రూల్స్ నుంచి. సో దీంట్లోని యాక్చువల్లీ ఇన్ షార్ట్ నేను కవర్ చేసి ఉంటే జస్ట్ ఐ టెల్ యూ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్. అందులో ఎవరెవరికి సంబంధించిన సర్వీస్ రూల్స్ అయ్యారంటే ఇట్ విల్ కమ్ ఫ్రమ్ ఏడబ్ల్యూ గారి దగ్గర నుంచి మొదలవుతాయి. ఏడబ్ల్యూ గారి దగ్గర నుంచి 1965 లోని ఇట్ విల్ గో ఆన్ టిల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు, ఎస్సీ గారి వరకు అందులో పొందుపరిచి ఉంటాయి సర్వీస్ రూల్స్ అనేది. ఓకే ఫైన్. దెన్ వాట్ ఈస్ 1977? ఇప్పుడు 1965 మోడిఫై చేస్తూ 1977 లోని ఏఈ గారికి, ఏడబ్ల్యూ గారికి, అదే ఎంఏ మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ కి, మున్సిపల్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారికి సంబంధించి ప్రిపేర్ చేసిన సర్వీస్ రూల్స్ ఇవి. సో దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఇట్. మీకు ఎవరైనా ఏదైనా మిస్ అయితే యూ కెన్ గో బ్యాక్ అండ్ రివైండ్. అండ్ నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఓకే, కమింగ్ బ్యాక్ టు ద కంటెంట్, వాట్ హ్యాస్ హ్యాపెన్, ఏం జరిగింది అనేది స్టడీ చేస్తూ నేను చెప్పాను. భూతకాలము, వర్తమాన కాలము అర్థం చేసుకుంటే భవిష్యత్తు మీద అవగాహన వస్తుంది. సో వాట్ హ్యాస్ హ్యాపెన్ లోని మనం స్టడీ చేసేటప్పుడు క్రొనాలజీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. క్రొనాలజీ అనే పదం ఏంటంటే కాలక్రమం, అంటే ఏ సమయంలో ఏం జరిగింది అనేది మనం చదివినప్పుడు దాని షేప్ ఆఫ్ ఇట్ అనేది బయటకు వస్తుంది. సో అది వర్కౌట్ చేయాలంటే చాలా సూక్ష్మమైన, తీక్షణమైన అబ్జర్వేషన్ అండ్ స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. we think we have done that for many days in the last many hours and in the last 8 months. సో ఇలా చూసినప్పుడు అసలు సచివాలయ వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేయాలన్నప్పుడు ఫస్ట్ జరిగింది GO-1 పొజిషనింగ్ ఆఫ్ వాలంటీర్స్. మీరు ఎప్పుడు క్రొనాలజీలో డేట్స్ చూడండి. 23 జూన్ 2019, 20 జూలై 2019, 26 జూలై 2019, 21/8/2019, 3 అక్టోబర్ 2019, 29 అక్టోబర్ 2019, 7 అక్టోబర్ నవంబర్ 2019, 21 డిసెంబర్ 2019. నెక్స్ట్ స్లైడ్. అలాగే 2020 ఏప్రిల్, అలాగే 2020 మే, 2020 ఆగస్ట్, 2020 సెప్టెంబర్, అలాగే 2022 జనవరి, 2023 జనవరి. సో ఇది ఒక కాలక్రమేణ ఆర్డర్ లో మేము అన్ని ముందు రిలవెంట్ జీవోస్ అన్ని కోలేట్ చేసి అవి కాలక్రమేణ టైమ్ లైన్ ప్రకారం దాన్ని అడ్జస్ట్ చేసుకుని వస్తే దేర్ ఆర్ 14 జీవోస్ విచ్ ఐ విల్ గో త్రూ ఇట్ వెరీ క్విక్లీ. ఇంపార్టెంట్ మనం ఏం క్యాచ్ చేయాలి ఆ జీవోస్ లోనే ఎక్కువ టైమ్స్ తీసుకొని డెప్త్ లోకి వెళ్ళాం. సో లెట్ us go on to the first one. ఆ ఫస్ట్ వదిలేద్దాము. సెకండ్ ఇది మనకి సంబంధించింది విచ్ ఇస్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ వార్డ్ సెక్రటేరియట్స్. అంటే మన ఆది ఏంటి అనేది ఆ జీవో చెప్తుంది. ఈ సంగతిలో దయచేసి నా మళ్ళీ పర్సనల్ రిక్వెస్ట్ అగైన్, ప్లీజ్ కీప్ ఫుల్ అటెన్షన్ అండ్ అండర్స్టాండ్ ది థింగ్స్ వాట్ ఇస్ హ్యాపెనింగ్. కాన్స్టిట్యూషన్ ఆఫ్ వార్డ్ సెక్రటేరియట్స్ అని ఉంది. అసలు దేనికోసం వార్డ్ సెక్రటేరియట్స్ పెట్టారు అనే దాని గురించి మొదలెడితే చెప్తుంది. అంటే ఈ షార్ట్ లో ఇది చెప్పాలంటే ఏం చెప్తున్నది ఏంటంటే పాపులేషన్ హెవీగా పెరిగిపోతున్న కారణం పబ్లిక్ సర్వీస్ ను మనం ఎఫెక్టివ్ గా చేయలేకపోతున్నాము.
ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ షార్ట్ లో కేఈ గారు ఇంత రీజియన్ ని ఆయన సర్వీస్ చేయాలంటే దాన్ని డీటెయిల్ గా ఫినిష్డ్ సర్వీస్ ఇవ్వడానికి పాసిబిలిటీ చాలా తక్కువగా ఉంది. సో ఇన్ ఆర్డర్ టు గో ఫర్ సో ఫినిష్డ్ సర్వీస్ ని మనం పబ్లిక్ డెలివర్ చేయాలి అంటే డీసెంట్రలైజ్డ్ మోడ్ లోని, ఈ పదాలు నేను అక్కడ మీకు చూపిస్తాను, డీసెంట్రలైజ్డ్ మోడ్ లోని మనము పబ్లిక్ సర్వీస్ చేస్తే ఒక ఆయన చేసే బదులు ఒక మినీ ఏఈ గారిలో మినీ ఇంజనీర్స్ మోడల్ డీసెంట్రలైజ్ ఈజ్ అబౌట్ సేమ్ క్యారెక్టరిస్టిక్స్ ఇన్ స్మాల్ స్కేల్ లెవెల్ డిఫరెన్స్ లో దాన్ని చేస్తే మనకి ప్రజలకి క్షుణ్ణంగా అంటే బెటర్ ఫినిష్ లెవెల్లో సేవలు అందిస్తామనే ఉద్దేశంతో ఎస్టాబ్లిష్ చేస్తున్నాం అనేది దీని యొక్క సారాంశం. సో లెట్ us get down. ఇంకా పైకి కొంచెం అండర్లైన్ ఎక్కడ ఉందో అక్కడ కొంచెం ఒక మూమెంట్ ఆగితే నేను జస్ట్ సో వాట్ ఈస్ సేయింగ్ ఇట్ ఈస్ ఎందుకంటే పాత వ్యవస్థలో ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ లేదు, కాన్వర్జెన్స్ ప్రజలకు అందించే దగ్గర కాన్వర్జెన్స్ లేదు అనేది దానికోసం తీసుకోవాలి. అయితే హోవర్ ఒక 2-3 years తర్వాత క్యాగ్ రిపోర్ట్ రాసినప్పుడు కాన్వర్జెన్స్ లాస్ట్ లెవెల్లో ఉంటే సరిపోదు, ప్రతి లెవెల్లోనే అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు కాన్వర్జెన్స్ లో ఉంటేనే ఎండ్ ఫ్రూట్ కాన్వర్జెన్స్ లో వెళ్తుంది అనేది కాగ్ రిపోర్ట్ చాలా క్లియర్ గా 2023లో రాయడం అనేది జరిగింది. కాగ్ ఈజ్ ద కాంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, మొత్తం కంట్రీలో ఒకళ్ళే ఉంటారు. సో దట్ ఈస్ సంథింగ్. ఓకే, నెక్స్ట్ వన్ కాన్వర్జెన్స్. ఇక్కడ కాన్వర్జెన్స్ అనే పదం చాలా ఇంపార్టెంట్ అండి, మనం గుర్తుంచుకోవాలి. కాన్వర్జెన్స్ అంటే ఏంటి, మనం ఇంజనీర్స్ మే కాబట్టి స్ట్రీమ్స్ ఆఫ్ లైన్స్ విచ్ ఆర్ ఫ్లోయింగ్ ఫ్రమ్ డిఫరెంట్ డైరెక్షన్స్ ఆర్ కమింగ్ అండ్ కొలేటింగ్ or getting together at a single point, that is called convergent. మన ఫ్లూయిడ్ డైనమిక్స్ లో ఉంటుంది కదా, కాన్వర్జెంట్ డైవర్జెంట్ నాజిల్స్, కాన్వర్జెన్స్ నాజిల్స్, అండ్ నాజిల్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ కాన్వర్జెన్స్. పాయింట్ ఏంటంటే ఇవన్నీ సేమ్ అవ్వాల్సిన పని లేవు, కానీ ఒక దగ్గర ఒక అంబ్రెలాలో గ్యాదర్ అవుతున్నాయి. దట్ ఈస్ వాట్ ఇస్ కాన్వర్జెన్స్. ఇట్ డస్ నాట్ మీన్ సేమ్ థింగ్ అందరూ షేర్ చేసుకోవాలని కాదు. ఇంజనీర్ ఉంటారు, వెల్ఫేర్ ఆయన ఉంటారు, ప్లానింగ్ ఆయన ఉంటారు, ఎవరి పనులు ఎవరి వృత్తులు వాళ్ళు, ఎవరి లైన్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు విడివిడిగా ఉండకుండా అందరూ ఒక దగ్గర ఒక అంబ్రెలా కూర్చుని గ్యాప్ లేకుండా ఆయన సర్వీస్ ఆయన, ఈయన సర్వీస్ అని ఈయన సర్వీస్ వరుసగా చేసుకుని వెంటనే ఆ పబ్లిక్ సర్వీస్ అందించాలనేది కాన్వర్జెన్స్ యొక్క ఐడియా. బట్ ఇట్ హ్యాస్ బిన్ మిస్టేకెన్ ఇన్ ద లేటర్ స్టేజెస్ దట్ ఇట్ ఇస్ కాన్వర్జెన్స్ కాస్త వాట్ ఇస్ షేరింగ్ ఆఫ్ కామన్ వర్క్ అయిపోయింది. దర్ ఇస్ అ వ్యాస్ట్ డిఫరెన్స్ యాక్చువల్లీ. ఓకే, నెక్స్ట్ వన్ ఎనేబుల్ కాన్వర్జెన్స్ ఆఫ్ లైన్ డిపార్ట్మెంట్స్ అని లైన్ రాస్తారు. అంటే ముందు నువ్వు ఒక లైన్ డిపార్ట్మెంట్ చెందిన వ్యక్తి కాన్వర్జెన్స్ జరగాలంటే యూ షుడ్ బిలాంగ్ టు వన్ లైన్ డిపార్ట్మెంట్ ఫస్ట్. 9 డిపార్ట్మెంట్లకి నువ్వు చెందితే 9 వాళ్ళని ఒక దగ్గర పెట్టి కూర్చోబెడితే దట్ ఈస్ అ కాన్వర్జెన్స్. ఫర్ దట్ మ్యాటర్ ఎవ్రీ ఆఫీస్ ఇస్ అ కాన్వర్జెన్స్ అండి. నెక్స్ట్ వన్ టు డీసెంట్రలైజ్ ద డెలివరీ ఆఫ్ వేరియస్ సర్వీస్. అంటే ఒక్క లెవెల్లో ఎక్కడ ఒక హయ్యర్ లెవెల్లోనే పబ్లిక్ సర్వీస్ చేసేది కాకుండా దాన్ని లెవెల్ డౌన్ చేసి, స్టెప్ డౌన్ చేసి, బ్రేక్ డౌన్ చేసి ఆ సర్వీసెస్ ని మనం అందించాలి. బేసికలీ ఇట్ మీన్స్ ద డిసెంట్రలైజింగ్ ఆఫ్ పవర్స్, నాట్ జస్ట్ సర్వీసెస్. ఎలాగే ఇవ్వగలం, అధికారాలు ఉంటే సర్వీసెస్ ఇవ్వగలం. అదర్వైజ్ దే విల్ బి జస్ట్ కాల్ సెంటర్ మోడల్ అనమాట. ప్రభుత్వం మనకి దేశం అంతా మనల్ని పెట్టినప్పుడు అప్రిషియేట్ చేసింది ఆంధ్రప్రదేశ్ మంచి కాల్ సెంటర్ మోడల్ పెట్టిందని కాదు, అద్భుతమైన ప్రజలకు దగ్గరలో ఉండే డీసెంట్రలైజ్డ్ పవర్ హౌసెస్ లాంటి డీసెంట్రలైజ్డ్ మోడల్ పెట్టింది అనేది అప్రిషియేట్ చేశారు. బట్ వీ నో దట్ ఇట్ ఈస్ నాట్ బీయింగ్ ఇన్ ఎఫెక్ట్ రైట్ నౌ ఇన్ ద లాస్ట్ 5.5 years. నెక్స్ట్ వన్ so the functions will be called there. So line departments and okay, we can scroll down. Yeah, Ward Amenity Secretary starting diploma in civil engineering and plan చేసుకున్నారు. Later on it was changed. Maybe ఆ strength సరిపోరు అనుకున్న 3500 మంది వస్తారు, రిక్రూట్మెంట్ కి రారని డౌట్ వచ్చారు. They opened it for all for in the sense like mechanical and సివిల్ ఇద్దరు కూడా. సో మేము ఇంటేక్ తీసుకుంటామని వాళ్ళ యొక్క దానికి తర్వాత జీవోస్ లో కరెక్షన్ చేసుకుంటాం. ఫైన్. ఈచ్ లైన్ డిపార్ట్మెంట్, ఇది ఇంపార్టెంట్ లైన్ గురించి చదవండి. ఈచ్ లైన్ డిపార్ట్మెంట్ హ్యాస్ దర్ ఓన్ స్పెసిఫైడ్ నార్మ్స్ ఫర్ రిక్రూట్మెంట్ అండ్ బేసిక్ మినిమం క్వాలిఫికేషన్స్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ స్పెసిఫిక్ పోస్ట్ అండర్ దేర్ సర్వీస్ రూల్స్. The same rules will be followed and wherever required the concerned line departments will have to seek specific orders. కన్వర్జెన్స్ అనేది చాలా క్లియర్ గా ఉంటుంది. అందులో ఉన్న వాళ్ళందరూ ఒకే డిపార్ట్మెంట్ చెందిన వాళ్ళు కాదు. ప్రతి వాళ్ళకి చెందిన ఒక్కొక్క లైన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. వారి లైన్ డిపార్ట్మెంట్ లో సర్వీస్ రూల్స్ ఉంటాయి. దట్ ఈస్ వాట్ ద మీనింగ్ ఇస్. అండర్ దయర్ సర్వీస్ రూల్స్ లో వాళ్ళు రన్ అవుతుంటారు. ద సేమ్ సర్వీస్ రూల్స్ విల్ బి ఫాలోడ్ అండ్ వేర్ ఎవర్ రిక్వైర్డ్ ద కన్సర్న్ లైన్ డిపార్ట్మెంట్ హ్యావ్ టు సీక్. ఎక్కడైనా లైన్ డిపార్ట్మెంట్స్ కి ఏమైనా అడ్జస్ట్మెంట్స్, డౌట్స్ ఏమంటే వాళ్ళు స్పెసిఫిక్ ఆర్డర్స్ అడగాలి ఈ లైన్ డిపార్ట్మెంట్స్.
ఆ రూల్స్ లో కరెక్షన్స్ అడ్జస్ట్మెంట్. బట్ దీస్ పీపుల్ ఎవరికి వాళ్ళ లైన్ డిపార్ట్మెంట్ చెందిన వాళ్ళు. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఇక్కడ 7th పాయింట్. 4th point, wherever new posts are required to be created, respective line departments should take necessary complete responsibility recruitment ది లైన్ డిపార్ట్మెంట్ దే. అంటే అమ్యూనిటీస్ కి పిహెచ్ఎండిది బాధ్యత, ప్లానింగ్ వాళ్ళది బాధ్యత. రిక్రూట్మెంట్ వైజ్ గా చెప్తున్న మాటలు అందులో ఉన్న వర్డ్స్. సో న్యూ పోస్ట్ ఆర్ రిక్వైర్డ్ అయిపోయింది. నెసెసరీ అమెండ్మెంట్స్ టు సర్వీస్ రూల్స్ విల్ బి మేడ్ బై ద రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్. ఇప్పుడు ఈ కొత్త సిస్టమ్ లో వచ్చిన ఈ కొత్త ఎంప్లాయీని అరేంజ్ చేయడానికి ఏమైనా అమెండ్మెంట్స్ కరెక్షన్స్ చేయాలంటే అటువంటి పర్మిషన్స్ తీసుకుని ఈ లైన్ డిపార్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, ఓకే ఫైన్, గో ఆన్. సో ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ ఏంటి? ఇదంతా చేయడం వల్ల ఏంటంటే అందరూ ఒక దగ్గర అందరూ ఒక దగ్గర ఉండడం డస్ నాట్ మీన్ అందరూ ఒకదానికి చెందిన వాళ్ళని కాదు. దిస్ కోఆర్డినేషన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ కాన్వర్జెన్స్. కోఆర్డినేషన్ డజంట్ మీన్ ఒకరి పని ఒకరు చేయడం. కోఆర్డినేషన్ అంటే నేను ట్యాప్ వేసాను, మేడం మీరు ప్రాపర్టీ ట్యాక్స్ వేసారా అడ్మిన్ గారు, నేను ట్యాప్ వేస్తాను. మీ పని మీదే, నా పని నాదే, కానీ టైం గ్యాప్ లేకుండా మాట్లాడుకుని చేయడం ఇస్ కోఆర్డినేషన్. ఇంకొక ఎగ్జాంపుల్ లోని మనం అండర్ గ్రౌండ్ కేబుల్స్ వేసాం వైజాగ్ లోని, పవర్ సప్లైస్ పైన ఓవర్ హెడ్ తీసేసాం, పవర్ లైన్స్ అండర్ గ్రౌండ్ వేసాం. అది ఏపీపీడీఎస్ఎల్ వాళ్ళ వర్క్ అండర్ గ్రౌండ్ చేయడం, కానీ రోడ్ మంది. వీ నీడ్ టు గివ్ పర్మిషన్స్ టు దెమ్ టు కట్ ద రోడ్. సో కోఆర్డినేషన్ వర్క్స్ అంటే పర్మిషన్స్ మనకి వాళ్ళు ఓపెన్ చేసి మళ్ళీ పెట్టేసి క్లోజ్ చేసి మనకి అప్పచెప్పడం వాళ్ళ బాధ్యత. కమ్యూనికేషన్స్ అండ్ కోఆర్డినేషన్స్ గ్యాప్ లేకుండా స్మూత్ స్టీమింగ్ అంటారు దీన్ని. అది తప్ప నీ పని నేను చేస్తా, నా పని నువ్వు చేస్తాను అనేది కాదు. సో దట్ ఈస్ అ డిజార్డర్, దట్ ఈస్ నాట్ కోఆర్డినేషన్. నెక్స్ట్ వన్. Okay, let us go on to the second one, the recruitment notification. PPT. So second one, 219 is the recruitment. Varsaga nenu I'll make you go through the things. 219 ki. So this is the recruitment notification which came in the letter. Any kuda days or months kuda gaps undayi vachinayi ani jarigini. ఏం చెప్తుంది? వరుస క్రమంలో జరిగిన ఈవెంట్స్. నోటిఫికేషన్ సో అండ్ సో వార్డ్ ఎమ్యూనిటీ సెక్రటరీ పోస్ట్ ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ సబార్డినేట్ సర్వీస్ రూల్. ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ సబార్డినేట్ సర్వీస్ రూల్. బై దట్ మీనింగ్ 1964 దాని యొక్క లైన్ బట్టి. అండ్ దెన్ 1964 ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ అని ఏదనుకున్నామో దట్ ఈస్ వాట్ ఇట్ మెంట్. కిందికి వెళ్తుంది. అయితే ద పాయింట్ ఇక్కడ ఏంటంటే యాక్చువల్లీ ఏ పొజిషన్ వరకు ఉన్నది అక్కడ అంటే డ్రాఫ్ట్స్మెన్ వరకు ఉన్నది. డ్రాఫ్ట్స్మెన్స్ ఈ కేటగిరీస్ ఇవన్నీ కూడా సబార్డినేట్ సర్వీస్ లోకి వచ్చాయి. కానీ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాం మనము? ఆర్ వి టాకింగ్ రియల్లీ అబౌట్ ద సబార్డినేట్ సర్వీస్? వీఆర్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ హైయర్ లెవెల్ పవర్ బీయింగ్ బ్రోకెన్ డౌన్ అండ్ సెంట్ టు ద లోవర్ లెవెల్. దిస్ ఈస్ నాట్ డెలిగేషన్, దిస్ ఈస్ నాట్ డెప్యుటేషన్, దిస్ ఇస్ నాట్ ఇన్ఛార్జ్, దిస్ ఇస్ డెవల్యూషన్. డెవల్యూషన్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ పవర్స్ ని స్టేట్ కి వదిలింది, మీరు రూల్ చేసుకోండి. స్టేట్ గవర్నమెంట్ లోకల్ బాడీస్ వదిలింది. సో దిస్ ఇస్ డెవల్యూషన్ ఆఫ్ పాస్. సో దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. ఇప్పుడు మనం ఇక్కడ చూసినప్పుడు డ్రాఫ్ట్స్మెన్ వరకే ఉంటాయి సబార్డినేట్ సర్వీస్ రూల్స్ లో. బట్ యూఆర్ టాకింగ్ అబౌట్ సంబడి హూ యాక్చువల్లీ ఏ మినీ ఇంజనీర్ ఈస్ నాట్ అకామిడేటెడ్ ఇన్ ద సబార్డినేట్ రూల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1964. సో అక్కడే ఒక క్వశ్చన్ మనకి. హ్యాడ్ ఇట్ బీన్ ఎగ్జామ్ కి వస్తున్నప్పుడు నీ కరెంట్ అఫైర్స్ తో పాటు ఈ సర్వీస్ రూల్స్ అన్ని కూడా నీకు సిలబస్ పెట్టారంటే వచ్చినట్టుగా అందరూ చదువుకుని వచ్చి ఒక అవగాహనతో వచ్చేవాడు. బట్ దట్ వాస్ నాట్ దేర్. నో, మనకి మన సిలబస్ మనకి ఇచ్చారు ఇంజనీరింగ్. ఈ విషయాలు మనకి వీ డోంట్ నో వాట్ ఇట్ వాస్ ఎగ్జాక్ట్లీ అండ్ వీఆర్ నాట్ సపోజ్ టు నో ఆల్సో బికాస్ దట్ వాస్ నాట్ అ పార్ట్ ఆఫ్ ది సిలబస్. These are my views and these are our views. Somebody may differ on this may be incorrect also. But ఇది ఒక అండర్స్టాండ్. నెక్స్ట్ వన్. See, కిందకి ఓకే. సో ఏం చెప్తున్నారు? ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఆన్ అపాయింట్మెంట్ విల్ బి డిప్లాయిడ్ టు ద వార్డ్ సెక్రటరీ యాజ్ పర్ ద GO 217 లో చెప్పిన విధంగా. పైన సబార్డినేట్ సర్వీస్ రూల్స్ అంటున్నామో GO 217 లోనే లైన్ డిపార్ట్మెంట్ సర్వీస్ రూల్స్ ఆల్రెడీ చెప్పారు. దానికి ఏమైనా కరెక్షన్స్ అమెండ్మెంట్ చేసుకుని పెట్టాలంటే ఇక్కడికి వచ్చిన మీనింగ్ ఏమనకి ఏంటి? యూ హావ్ టు బి ప్లేస్డ్ ఇన్ ద ఏపీ పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1964 లో కొత్త పొజిషన్ క్రియేట్ చేసి మళ్ళీ అక్కడ పెడతారని. సరే, గో.
విచ్ వాజ్ ఎ క్వశ్చన్ యాక్చువల్లీ మనకి ఇప్పుడు అర్థం చేసుకుంటే అది కూడా క్వశ్చన్ బికాస్ డూ యూ రియలీ బిలాంగ్ టు సబార్డినేట్ సర్వీసెస్ కింది. సో దానికి రిక్వైర్మెంట్ పోస్ట్ ముందు 170 6 days 7 days వాట్ ఎవర్ టైం గ్యాప్ లో స్ట్రెంగ్త్ క్యాలిక్యులేట్ చేసుకుని ఇలా స్ట్రెంగ్త్ ఇస్తున్నప్పుడు దే హావ్ ఓపెన్ ఇట్ ఫర్ డిప్లొమా మెకానికల్ అండ్ సివిల్ పీపుల్ కన్సిడరింగ్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ 3700 3500 మెంబర్స్ కావాలని మార్చడం జరిగింది. నెక్స్ట్ వన్ గో డౌన్. ఇదంతా మొత్తం దాని యొక్క రిక్రూట్మెంట్ ప్రొసీజర్స్ నోటిఫికేషన్ లో మ్యాటర్స్ అండి అని. ఓకే, ఇక్కడ జస్ట్ గో ఈ పాయింట్, ఈ పారా ఇంపార్టెంట్. పారా 30 ఏం చెప్తున్నారు? నోట్ ఆన్ ఇంపార్టెంట్ లీగల్ ప్రొవిజన్స్ గవర్నింగ్, కొంచెం కింద నోట్ ఆన్ ఇంపార్టెంట్ లీగల్ ప్రొవిజన్స్ గవర్నింగ్ ద లీగల్ ప్రొవిజన్స్ 13వ పారాగ్రాఫ్ ఎన్నో పేజీలో 28 పేజీల డాక్యుమెంట్ లో 10వ పేజీలో మాట్లాడడం జరుగుతుంది. ఏమని? ఆ 5 the recruitment will be processed as per this notification and as per the rules and instructions issued by the government and also as decided by the department from time to time. From time to time in AP Municipal Ministerial Subordinate Service Rules so and so GO 2013 and special rules or ad hoc rules governing the recruitment and other related as applicable to the as per the GO 217 లో మాట్లాడింది లైన్ డిపార్ట్మెంట్ లో సర్వీస్ రూల్స్ అమెండ్మెంట్ చేసుకోండి మనకు నోటిఫికేషన్ హెడ్డింగ్ లో. అదే నోటిఫికేషన్ లోనే 10వ పేజీకి వెళ్ళినప్పటికీ ఏమంటుంది? 1964 కూడా కాదు, ఏపీ డబ్ల్యూఎండబ్ల్యూఎస్ ఇంతకు నేను మీకు చూపించా. క్లర్క్లు జూనియర్ అసిస్టెంట్ వాళ్ళు ఉంటారు కదా, ఆ క్లర్క్స్ జూనియర్ అసిస్టెంట్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన సర్వీస్ రూల్స్ ఏదో ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ మినిస్టేరియల్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ లో అమెండ్మెంట్ చేసి వర్కౌట్ చేయాలనేసి అంత. హెడ్డింగ్ ఇట్ సెల్ఫ్ వాజ్ నాట్ ఫిట్టింగ్ ఫర్ ద కాన్సెప్ట్ ఆఫ్ 217. But you get down to the document, even ikkada emo you will be put onto the ministerial AP municipal ministerial sub AP WMWS లో పెడతాం కిందికి. ఇంకా ఏంటి మిగిలిన వేరియస్ కండిషన్స్ ఇంకేమన్నా కవర్ అవ్వకపోతే ఏపీ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996 లో కవర్ చేసుకుంటే జనరల్ అనమాట. పైన అడాక్ రూల్స్, ఫండమెంటల్ రూల్స్, ఏపీ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ పైన పెట్టాం కదా. ఇక్కడ ఏమైనా మిస్ అయితే అందులో కవర్ అయితే క్లర్కల్ డివిజన్ లోని క్లర్క్స్ అండ్ సీనియర్ అసిస్టెంట్స్ జూనియర్ అసిస్టెంట్స్ వాళ్ళ డివిజన్ లేదంటే ఆ డివిజన్ లోనే మీకు అటాచ్ చేసుకున్నాను. సో దిస్ డాక్యుమెంట్ ఇట్ సెల్ఫ్ వాజ్ మిస్ మ్యాచ్ పైన ఐడీకి కింద మధ్యలో ఎందుకనండి. ఓకే, ఇట్ ఈస్ డన్. గోయింగ్ టు ద నెక్స్ట్ జియో పక్క డాక్యుమెంట్ మూడోదానికి. ఇంకా పీపీటీకి వద్దులే, విల్ గెట్ ఆన్ ఆర్డర్లో ఉన్నాయి కాబట్టి మూడో దానికి వెళ్ళిపో, అలా వరుసగా వెళ్ళిపోతే బెటర్, ఇట్ విల్ సేవ్. సో నెక్స్ట్ కమ్స్ August 21st of 2019 లో మనకు వచ్చింది ఏంటంటే జియో 520 రిక్రూట్మెంట్. ఇందాక మన ఎస్టాబ్లిష్మెంట్ చెప్పిందేమో జియో 217 స్టార్టింగ్ లో, ఆ తర్వాత ఏమో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది. అక్కడికి మనం ఇప్పుడు దాకా స్టడీ చేయడం జరిగింది. ఇప్పుడు రిక్రూట్మెంట్ ఆఫ్ వార్డ్ సెక్రటరీస్ ఈ జియో రిలీజ్ అయింది. కిందకి వెళ్ళండి. ఇక్కడ so what does it say? It again says that నాకు so and so number of people కావాలి, 3601 మంది వార్డ్ సెక్రటరీస్ పొజిషన్ పోస్టులు కావాలి. దానికోసం సివిల్ మెకానికల్ ఇంజనీరింగ్ కావాలి, డిప్లొమా హోల్డర్స్ కావాలి. రైట్, నెక్స్ట్ ఇక్కడ యూనిఫార్మిటీ ఇన్ పే స్కేల్స్ అండ్ ప్రమోషన్. ఇది మళ్ళీ క్వశ్చన్. ఇది అగైన్ క్వశ్చన్ మ్యామ్. 217 says that నువ్వు ఈ విభాగానికి చెందిన మనిషి, ఈ విభాగానికి చెందిన మనిషి, ఈ విభాగానికి చెందిన మనిషి. So when I belong to that particular division or department and somebody else is belonging to some other division and the department and our nature of works are different, how can the pay scales be the same? How can there be a common pay scale? So that is the question. Uniform. How can there be uniform pay scale? Uniformity of pay scale by choose. See the scale of pay of all except administrative secretary so and so who is the team leader, the promotional awareness. So there are lots of gaps అన్నమాట. కోఆర్డినేటివ్ సెక్రటరీకి వచ్చినప్పుడు ఇక్కడ మళ్ళీ ప్రమోషన్ లైన్ చూస్తాం. 14,600 scale and then grade 2 and then it will be grade 1 and then it is grade 2 and then so and then amenities work inspector and regular line with scale of pay so and so. అసలు వర్క్ ఇన్స్పెక్టర్ కే లైన్ డిపార్ట్మెంట్ లేదు. అమ్యూనిటీస్ వర్క్ ఇన్స్పెక్టర్ అనే పొజిషన్ ఏంటి? వి నెవర్ నో.
ఇఫ్ యూ సెర్చ్ ఇన్ ఆల్ ద సర్వీస్ రూల్స్, ఏ సర్వీస్ రూల్స్ లో వర్క్ ఇన్స్పెక్టర్ అనేది దొరకదు, టర్మే దొరకదు. అది ఓన్లీ వర్క్ ఛార్జ్ ఎస్టాబ్లిష్మెంట్ అనే 5 వాల్యూమ్స్ ఉన్న బుక్స్ లో దొరుకుతుంది. సో ఐ టెల్ యూ అబౌట్ దిస్ పర్టికులర్ థింగ్. వర్క్ ఛార్జ్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఏంటంటే, ఎవరైనా రోజువారీ కూలీ ప్రభుత్వ శాఖకి పనిచేస్తుంటే 10 సంవత్సరాలని కంటిన్యూగా ఆయన కూలీ తీసుకుంటూ, వేజెస్ తీసుకుంటూ డైలీ పనిచేస్తే, ప్రభుత్వం గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చిన ఫెసిలిటీ ఏంటంటే 11వ సంవత్సరంలో పర్మనెంట్ చేయడం అటువంటి డైలీ వేజ్ లేబర్ని. ఆ పర్మనెంట్ చేసి ఏదో పొజిషన్ లో అంటే ఏ డిపార్ట్మెంట్ కి చెందకుండా ఒక కామన్ పూల్ లేబర్ లో పెట్టి దాన్ని వర్క్ ఛార్జ్ ఎస్టాబ్లిష్మెంట్ అంటారు. దానికి ఏ సర్వీస్ రూల్స్ ఉండవు. ఓన్లీ బేసిక్ గా ఎక్కడంటే ఆ ఫండమెంటల్ రూల్స్, అడాక్ రూల్, వాట్ ఎవర్ ఆ కామన్ రూల్స్ ఏమున్నాయో, ఏపీ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్, ఇక్కడ ఏమైనా కవరేజ్ ఉంటుందేమో తప్ప స్పెసిఫిక్ గా సర్వీస్ రూల్స్ అనేవి ఉండవు వర్క్ ఛార్జ్ ఎస్టాబ్లిష్మెంట్. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద పొజిషన్స్ ఆఫ్ వర్క్ ఇన్స్పెక్టర్స్, స్టాఫ్ ఇన్స్పెక్టర్స్, ఫిట్టర్స్ అండ్ ఆల్ ద పీపుల్ హూ ఆర్. ఇప్పుడు వెన్ యూఆర్ సేయింగ్ అమ్యూనిటీస్ వర్క్ ఇన్స్పెక్టర్ ఇన్ రెగ్యులర్ లైన్ అంటే వాళ్ళకే లైన్ డిపార్ట్మెంట్ లేదు. దే ఆర్ టేకెన్ అంటే ప్రమోషన్ బై ట్రాన్స్ఫర్ అని ఇంజనీరింగ్ లో వెళ్తున్నారు తప్ప ఆ పర్టికులర్ పొజిషన్ కి లైన్ డిపార్ట్మెంట్ లేదు. దే ఆర్ పార్ట్ ఆఫ్ వర్క్ ఛార్జ్ ఎస్టాబ్లిష్మెంట్. సో అన్ని కేడర్లు దాటుకుని వెళ్తే స్టిల్ యు ఆర్ కెప్ట్ ఇన్ వర్క్ ఛార్జ్ ఎస్టాబ్లిష్మెంట్ అనే అండర్స్టాండింగ్. దెన్ విల్ గెట్ ఆన్. Service rules. Necessary amendments to the existing service rules in the respect of the above category of posts will be issued, sir. ఈ సర్వీస్ రూల్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్, ఏ సర్వీస్ రూల్స్ అనేది క్వశ్చన్. దానికి సంబంధించిన ఈ పోస్టులకు సంబంధించిన నెసెసరీ అమెండ్మెంట్స్ తొందరలో ఇష్యూ అవుతాయి. ఫస్ట్ థింగ్ ఏ సర్వీస్ రూల్స్, అది 1964 స్టేట్ అండ్ పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్ సబార్డినేట్ సర్వీస్, వాటికి దేనికి అసలు వాళ్ళకి చూస్తే సర్వీస్ రూల్సే లేని లిస్ట్, అది లిస్ట్ ఆఫ్ టర్మ్స్. సో ఇప్పుడు దేనికి అమెండ్మెంట్ జరుగుతుంది, అట్లా బి ఏదో మొత్తం మీద అమెండ్మెంట్స్ విల్ బి ఇష్యూడ్ లెటర్ అనేది ఇట్ వాజ్ మెన్షన్. ఓకే, దెన్ ఫైన్. సో రిక్రూట్మెంట్ స్టేట్ ఎలా జరిగింది, రిక్రూట్మెంట్ చెప్తుంది. స్టేట్ సెలక్షన్ కమిటీ చేసింది, దీనికి ఇంత స్టేట్ లెవెల్లో జరిగింది రిక్రూట్మెంట్. ఇంత ఈజీగా అయితే జరగలేదు. ఇట్ వాజ్ ప్రాపర్లీ స్ట్రక్చర్డ్ వన్. కమిషనర్ సిఎంఏ గారు చైర్మన్ గా ఉన్న ఒక కమిటీ దాన్ని చేసింది. కిందికి వెళ్ళింది. ఆ కమిటీ ఏం చేయాలి, 5గురితోని, ఈఎన్సీ గారు కూడా ఉన్నారు అందులో మెంబర్ గా. ఈ 5గురితో కూడిన కమిటీ ఆ రిక్రూట్మెంట్ లో వాళ్ళ బాధ్యతలు ఏంటో కూడా డీటెయిల్ గా రాస్తున్నాయి, ఇష్యూయింగ్ నోటిఫికేషన్ దగ్గర కింద వరకు. సో నోబడీ కెన్ సే దిస్ ఆర్ అన్అఫిషియల్ ప్రాసెస్ ఆర్ నాట్ ఏ ప్రాపర్ ప్రాసెస్. నెక్స్ట్, కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా ఎలా చేయాలి, ఏ విధంగా, ఏ డిపార్ట్మెంట్, ఏ సంస్థలు, నేషనల్ లెవెల్ సంస్థలను ఇన్వాల్వ్ చేశారు, చేయడం జరిగింది. కండక్టింగ్ సిపిఆర్, డబ్ల్ఆర్డి అండ్ దెన్ ఎస్పీఆర్టీ, RCIJES, రీజనల్ సెంటర్ ఫర్ అర్బన్ అండ్ డెవలప్మెంట్ సర్వీసెస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, హైదరాబాద్. సో వీళ్ళందరూ ఎగ్జామ్ ని కండక్ట్ చేయడంలో భాగస్థులయ్యారు. బాగుంది. యా, ఇక్కడ సో మనకి పార్ట్ ఏలోని స్టూడెంట్ సిలబస్ వీటిల్లో ఎక్కడ కూడా మీకు సర్వీస్ రూల్స్ అనేవి పెట్టుకుంటే బాగుంటుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. అట్లీస్ట్ ఒక అవగాహనతో, ఒక అండర్స్టాండింగ్ తో అప్పట్లోనే మనకి ఉండేది. ఇవన్నీ అర్థం చేసుకోవడానికి 5.5 years పట్టింది మనకి. అంటే అసలు ఇన్ని ఉన్నాయని మనకి జీవోస్ ఎన్ని 14-15 జీవోస్ మనం కొల్లేట్ చేసుకుంటే కానీ పిక్చర్ రావు అనేది ఇన్ ద బట్ ఇట్ హ్యాడ్ ఇట్ బీన్ పుట్ ఇన్ ద కరికులం ఇట్ సెల్ఫ్ ఇట్ వుడ్ హావ్ బీన్ మచ్ ఈజీ. ఇట్ విల్ బి రిక్వెస్ట్ ఆల్సో. ఏదైనా ఎగ్జామ్ పెడుతున్నప్పుడు దానికి సంబంధించిన సర్వీస్ రూల్స్ కూడా కరికులం లో, ఎగ్జామ్ లో కరెంట్ అఫైర్స్ తో పాటు పెడితే జాయిన్ అవ్వకముందే ఆ ఎంప్లాయీకి ఒక అవగాహన ఉంటుంది అనేది నా యొక్క ఒపీనియన్. నెక్స్ట్ వన్, ఇప్పుడు మన టెక్నికల్ సిలబస్ సర్వేయింగ్, ఇంజనీరింగ్, స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్. సో ఇది మనకు తెలిసిందే. కిందికి వెళ్తాం. సో ఎవరికి ఇష్యూయింగ్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఎవరెవరు ఇవ్వాలి అంటే ఆర్డిఎంఏ గారు, ఎస్సీపీహెచ్ గారు, మనకి స్టేట్ లెవెల్ పిఎంయూస్. The Commissioner and Director Municipal Administration Guntur is Director Constitutive Program Management Unit కూడా దీనికోసం ఎస్టాబ్లిష్ చేశారు ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కోసం. PMUs 10 members of 10 స్పెషలైజేషన్స్ ఉన్నారు అక్కడ, హెడ్స్, ట్రైనింగ్ మెటీరియల్ ఇవన్నీ రెడీ చేసి. నెక్స్ట్ వన్, ఓకే, లెట్స్ గో ఆన్ టు ది నెక్స్ట్ జీవో. ఓకే, సో నెక్స్ట్ ఇమీడియట్ గా మనకి వచ్చింది అంటే ఎగ్జామ్ అయిపోయింది, జాయినింగ్ October 2 అయిపోయింది, October 3 మన చేతికి వచ్చింది జాబ్ చార్ట్, జీవో నెంబర్ 650. సో దిస్ ఇస్ వాట్ ఈస్ ద వన్ బ్యూటిఫుల్ వన్. ఒక ఇంజనీర్ కి
ఐఎమ్ డూయింగ్ ఆ 217 లో మనం మాట్లాడిన దానికి మనం చేసేదానికి చేస్తాము అని హోప్ కలిగించి ఉండే దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ వీఆర్ ఇంటెండెడ్ టు ఎగ్జామ్ నోటిఫికేషన్ పెట్టినప్పుడు ఈ పని చేస్తామనే బయలుదేరు. ఇది వాట్ ఈస్ జాబ్ ఏంటి? అరెస్ట్ లీకేజ్ ఇన్ వాటర్ సప్లై ఎగ్జిక్యూట్ అంటే ఏ లెవెల్లో? మన లెవెల్లో ఏఈ గారు మున్సిపల్ కౌన్సిల్ లెవెల్లోనే ఆయన అయితే మనం వార్డ్ లెవెల్లో ఎంప్లాయీస్. అరెస్ట్ లీకేజ్ ఇన్ వాటర్ సప్లై ఇవన్నీ including the recording, measurements and preparation of bills a particular area. Okay, next go on. ఇది చాలా బలమైన జాబ్ చార్ట్ అండి. ఏఈ గారి జాబ్ చార్ట్ లో, అసిస్టెంట్ ఇంజనీర్ గారి జాబ్ చార్ట్ లో ఏమైనా మిస్ అయిన ఉన్నా అవి కూడా ఇంక్లూడ్ అయ్యి ఇంకా డీటెయిల్డ్ గా, బికాస్ ఇట్ ఇస్ లోకలైజ్డ్ సర్వీస్ కాబట్టి. ఇన్వెస్టిగేషన్, ప్రిపరేషన్ ఆఫ్ డిజైన్స్, ఎస్టిమేషన్, ఇంజనీరింగ్ అండ్ మెయింటెనెన్స్ వర్క్స్ కి execution of all engineering works and maintenance works and recording measurements, recording of measurements in MBOK and checking the supervision of central lines, recording of measurements, custody of M books. Next, the preparation of all bills as per the Andhra Pradesh Public Works Departmental Code. Next. So, this is what is our job chart. I think it is done. Last telephone. I think this is done. Go to the next. Next view. దాని తర్వాత మనకి జాయిన్ అయిన 1 month and 4 days, I guess, 1 month and 4 days కి this is what is the heart of the things. ఇది అందరూ అటెన్షన్ తో వినాలండి. జీవో నెంబర్ 286 ఏం చేస్తుంది? ఇందాక ఏం చెప్పాం మనం అక్కడ 523 లో నెసెసరీ సర్వీస్ రూల్స్ విల్ బి అమెండెడ్. అది ఏ రూల్స్ అనేది యు ఆర్ నాట్ క్లియర్ ఎట్ దట్ టైం. నౌ దేర్ ఇస్ నో అమెండ్మెంట్, బట్ దేర్ ఇస్ అన్ ఇష్యూయింగ్ ఆఫ్ ఎ న్యూ సర్వీస్ రూల్స్ under the GO 286. Its name is Andhra Pradesh Municipal General Subordinate Service Rules 2009. ఒక్కసారి పీపీటీకి వెళ్ళి ఇందాక పిక్చర్ ఒకసారి మళ్ళీ చూపించు. డ్రాయింగ్ ఇందులో మీరు చూస్తారు స్టేట్ అండ్ సబార్డినేట్ ఫండమెంటల్ అడ్వాక జనరల్ గా కామన్ గా పైన ఉన్నాయి. ఏపీ డబల్ లార్జ్ స్క్రీన్ చేస్తావా? ఫుల్ స్క్రీన్ చేయ ఒకసారి. చేశాను. ఫుల్ స్క్రీన్ అవ్వలేదు. ఏది? ఓకే ఓకే, అక్కడ జూమ్ చేస్తావా? ఓకే, దిస్ వన్ ఈ పైన ఉన్నాయి బేసిక్ కవరేజ్ అయితే, బేసిక్ గా ఎంప్లాయీని కవర్ చేసేది ఏపీ వీఆర్ సపోజ్ టు బి I think we are supposed to be, and నేను అన్ను, that is what is the recruitment notification says, at least here heading లో. Again 11th paragraph వెళ్ళేసరికి అదే recruitment notification is contradicting and saying that we may be putting you here or whatever. దాని తర్వాత 523కి వచ్చి అమెండ్మెంట్ వస్తాయి ఎగ్జిస్టింగ్, అది ఇదా అదా లేకపోతే ఏదంటే మనకు తెలియని పక్షం నో అమెండ్మెంట్, మీకోసం సపరేట్ గా సర్వీస్ రూల్ వస్తుంది. ఎవరికి? అడ్మిన్స్ కి, అమ్యూనిటీస్ కి, అడ్మిన్స్ కి, వెల్ఫేర్ కి, ఎడ్యుకేషన్, శానిటేషన్ కి, ప్లానింగ్ సెక్రటరీస్ కి అందరికీ కలిపి జీవో నెంబర్ 286 రూపంలో ఏపీ మున్సిపల్ జనరల్ సబార్డినేట్ సర్వీస్. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఏపీ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996 ఆల్రెడీ ఉంటుండగా మళ్ళీ మున్సిపల్ జనరల్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ఇష్యూ చేయాల్సిన నెసెసిటీ ఈజ్ ఎ క్వశ్చనింగ్. టు అండర్స్టాండ్ కాన్సెప్చువల్లీ మనం అండర్స్టాండ్ చేసుకోవడానికి స్టేట్ లెవెల్లో సబార్డినేట్ సర్వీస్ రూల్స్ అలా ఉంటుండగా మళ్ళీ మున్సిపల్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ సపరేట్ గా. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, వివిధ డిపార్ట్మెంట్లకు చెందిన వారని చెప్తున్న ఎంప్లాయీస్ అందరినీ కలిపి అందరికీ ఒకే కామన్ గా ఇచ్చి సర్వీస్ రూల్స్ ఇవ్వడం అనేది సెకండ్ థింగ్. we can understand this as binding together of the people under one law. ఇప్పుడు వాళ్ళందరూ ఈ సర్వీస్ లో బైండ్ అయినప్పుడు, బైండ్ చేయబడినప్పుడు హౌ కెన్ దే బిలాంగ్ టు ఎనీ అదర్ డిపార్ట్మెంట్? అండ్ ఇష్యూ చేసింది ప్రిన్సిపల్ సెక్రటరీ గారి లెవెల్లో మనకి ఎంఏఎన్యూడీ దగ్గర. దే ఆర్ అట్ ద పెరిఫెరల్ సర్ఫేస్ అవుట్ సైడ్ ఇట్ సెల్ఫ్. దే ఆర్ నాట్ బీయింగ్ ఓన్డ్. యూ నీడ్ టు అండర్స్టాండ్ దేనికి ఏ డిపార్ట్మెంట్ కి చెందుతారు వీళ్ళు. ప్లానింగ్ సెక్రటరీ గారు ప్లానింగ్ కి కనెక్ట్ అవ్వగలరా? అమ్యూనిటీ సెక్రటరీ గారు పిహెచ్ఎంఈడి కనెక్ట్ అవ్వగలరా? లేకపోతే ఇంకా ఎవరైనా, ఎనీబడి. సో దాట్ ఈస్ ద ఇష్యూ. హ్యాడ్ దే బీన్ గివెన్ ద సర్వీస్ రూల్స్ అండ్ దెన్ ఇందులో అమెండ్మెంట్ చేసి పోస్ట్ అనుకున్నట్టు ఎక్కిస్తుంటే డెఫినెట్లీ దే విల్ బి ఇన్ లైన్ విత్ దిస్ థింగ్. దే ఆర్ డెడికేటెడ్లీ వర్కింగ్ ఫర్ దట్ లైన్ డిపార్ట్మెంట్ అని చెప్పడానికి అయ్యి ఉండేది. సో నౌ అవర్ ప్రాబ్లమ్ ఈస్ all of us are 6 members are locked here or bound together here. And the part of the thing ఏంటంటే we are
మోర్ దాన్ వర్కింగ్ ఫర్ ఎనీ అదర్ సపోజ్ డిపార్ట్మెంట్, ఈ డిపార్ట్మెంట్ కింద ఉన్న వాటి కన్నా పక్కన ఉన్న డిపార్ట్మెంట్ వర్క్ చేస్తున్నాం. ఇట్స్ కైండ్ ఆఫ్ గ్రూప్ టుగెదర్ ఎట్ వన్ ప్లేస్ అండ్ అవుట్ సోర్సింగ్ దెమ్ టు అదర్ డిపార్ట్మెంట్. ఈ డిపార్ట్మెంట్ ఇక్కడ అండ్ దేర్ అవుట్ సోర్సింగ్. ఈ డిపార్ట్మెంట్ పరిస్థితి ఏంటి అని అంటే ఇట్ ఈస్ అన్ యాక్సెస్ పాయింట్ ఫర్ ఆల్ ఆఫ్ ద రెస్ట్ డిపార్ట్మెంట్స్. అండ్ 32 డిపార్ట్మెంట్లు ఎవరైనా ఇక్కడికి యాక్సెస్ అవ్వచ్చు. సో ఈ డిపార్ట్మెంట్ లోకి మనం రాకపోగా పెరిఫెరల్ గా పైన ఈ లెవెల్లోనే ఉంచేసి అండ్ దెన్ బీన్ సరెండర్డ్ ఆర్ హ్యాండెడ్ ఓవర్ టు దిస్ డిపార్ట్మెంట్ విచ్ ఇస్ అన్ యాక్సెస్ పాయింట్ ఫర్ ఎవ్రీ అదర్ డిపార్ట్మెంట్. సో బేసికలీ అమ్యూనిటీ సెక్రటరీ అనేవాళ్ళు ఇద్దరు డిపార్ట్మెంట్లకు 2 డిపార్ట్మెంట్లకు రిపోర్టింగ్ చేస్తారని అనుకుంటే MINUD-లో GO 286 వచ్చుంటే వాళ్ళు GSWS అప్పచెప్పడం వల్ల రిమైనింగ్ 32 డిపార్ట్మెంట్స్ కి మనం వర్క్ చేస్తున్నట్టు. ఎవరికి ఏ వర్క్ వచ్చినా సరే అక్కడికి వస్తుంది. సో టు అండర్స్టాండ్ ఒక ఎంప్లాయ్ అనేవాళ్ళు జనరల్ గా దే హావ్ టు బి రిపోర్టింగ్ టు ఓన్లీ 1 డిపార్ట్మెంట్ అండ్ 1 బాస్. ఒకే డిపార్ట్మెంట్ కి రిపోర్ట్ చేస్తారు, ఒకే బాస్ గా ఉంటారు. ఇక్కడ పరిస్థితి మీరు జాగ్రత్త కేర్ఫుల్ గా అండర్స్టాండ్ చేసుకోవాలి. దీస్ పీపుల్ సే వీళ్ళే ఉన్నారు. వాటర్ సప్లై వింగ్ లో ఆ పర్టికులర్ రిజర్వాయర్ లోనే ఆయన ఫిట్టర్ గా ఉంటారు. అదే డిపార్ట్మెంట్ లో అదే మున్సిపాలిటీలో వేరే వార్డ్ లోకి వెళ్ళి వేరే రిజర్వాయర్ లో ఫిట్టర్ గా ఆయన చేయరు. అంతదాకా అవసరం లేదు. ఇఫ్ యూ టేక్ ఎనీ అదర్ ప్లేసెస్ ఆల్సో ఒక అటెండర్ గారు ఉన్నారు, ప్యూన్ గారు ఉన్నారన్నా కమిషనర్ గారు ఆఫీస్ లో ఉంటారు లేదా కలెక్టర్ గారు ఆఫీస్ లో ఉంటారు తప్ప అక్కడ ఇక్కడ ఒకసారి అటెండర్ గా ఉండలేదు. సో ఇక్కడ ఒక మేజర్ థింగ్ వీ నీడ్ టు అండర్స్టాండ్ అంటే ఇక్కడ యాక్చువల్లీ చూస్తే మేబీ ఇక్కడ కానీ ఫిట్ అవ్వాలి యాజ్ పర్ ద డివల్యూషన్ ఆఫ్ పవర్స్ అండ్ ద జాబ్ చార్ట్. లేదు 217 చెప్పిన కాంటెక్స్ట్ ఎస్టాబ్లిష్మెంట్ ప్రకారం ఇక్కడ కానీ ఫిట్ అవుతుంది. 1977 మున్సిపల్ ఇంజనీర్ అసిస్టెంట్ ఏఈలు కానీ లేకపోతే ఈ ప్లేస్ ఈ 2 లేదు. నోటిఫికేషన్ హెడ్డింగ్ ప్రకారం ఇక్కడ అంటే అని అన్నారు. అందులోనే నోటిఫికేషన్ లేదు ఇక్కడ కాదు ఇక్కడ కానీ అన్నారు. ఫైనల్ గా తర్వాత ఏమన్నారు అక్కడ ఇక్కడ కాదు అట్లీస్ట్ ఈ వర్క్ చార్జ్ ఎస్టాబ్లిష్మెంట్ లో వర్క్ చేసుకో వాళ్ళ లైన్ డిపార్ట్మెంటే లేదన్న. ఇంక ఈ అన్నిటికన్నా కాదని చెప్పి ఇక్కడ తీసుకొచ్చారు. నువ్వు దేనికైనా ఎక్కడికైనా వర్క్ చేయాలి, నీ పే స్కేల్స్ వేరు, నీ రిపోర్టింగ్ ఈజ్ టు ద ఎంటైర్ యూనివర్స్. సో దట్ ఈస్ వాట్ సిచ్యువేషన్ ఆఫ్ ఇట్. సో ఇప్పుడు ఈ అండర్స్టాండింగ్ చూస్తే ఫ్రేమ్ మొత్తంలో హోప్లెస్ అండ్ క్లూలెస్ అండ్ ద మోస్ట్ పాయింట్ ఎక్కడ ఉందంటే ఈ గ్రూప్. సో విచ్ is a pitiable situation. So this is one thing. Okay, GO దగ్గరికి 286. ఓకే, ఆర్డర్స్ ఇష్యూడ్. మీకు ముందు అమెండ్మెంట్స్ అని అమెండ్మెంట్ చేస్తాం సర్వీస్ లో, అమెండ్మెంట్స్ కాదు కొత్తగా మీకు సర్వీస్ రూల్స్ వస్తున్నాయి. ఈ మీ సర్వీస్ రూల్స్ మున్సిపల్ జనరల్ సబార్డినేట్ సర్వీస్. ఇప్పుడు సచివాలయ ఎంప్లాయీస్ ఎస్పెషల్లీ వార్డ్ సెక్రటేరియట్స్ 6. ఆ 4 ఎవరున్నారంటే ఏఎన్ఎంస్, హెల్త్ ఏఎన్ఎంస్, మహిళా పోలీసు, విఆర్ఓ గారు అండ్ దెన్ ఇంకొకరు ఎవరు 4 మెంబర్స్. సో ఈ 4 అవుట్ ఆఫ్ MINUD వాళ్ళు కామన్ డిపార్ట్మెంట్స్. ఐ థింక్ ఎనర్జీ సెక్రటరీ రైట్. ఈ 6 వీళ్ళ పరిస్థితి వీళ్ళకి సంబంధించిన సర్వీస్ రూల్స్ మనకు ఉన్నాయా అంటే ఉన్నాయి. ఏ విధంగా ఉన్నాయంటే ఇవన్నీ స్టడీ చేస్తే అర్థమవుతుంది ఏ విధంగా ఉందని. ఓకే, గో డౌన్ పైకి క్విక్ గా. ఇది హార్ట్ ఆఫ్ ద కంటెంట్ అండి. వీ నీడ్ టు అండర్స్టాండ్ దిస్. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ జనరల్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ అన్నారు. ఓకే ఫైన్. సో ఈ అన్ని మున్సిపాలిటీల్లోని వర్తిస్తాయి పనిచేస్తున్న ఈ 6 సెక్రటరీస్ కి. నెక్స్ట్ గోన్ ఇక్కడ చూడండి క్లాస్ ఏంటని పెట్టారు. సో డిపార్ట్మెంట్ కి అసైన్ చేయకుండా పైన అక్కడ పెట్టి క్లాసెస్ ఏ క్లాస్ కి చెందితే ఏముంది, ఏ డిపార్ట్మెంట్ కి చెందినప్పుడు. సో దట్ ఈస్ ద క్వశ్చన్. మనం వచ్చేసరికి పబ్లిక్ హెల్త్ క్లాస్ అండ్ దెన్ ఇంజనీరింగ్ క్లాస్, శానిటేషన్ వాళ్ళు పబ్లిక్ హెల్త్ క్లాస్, వీళ్ళు టౌన్ ప్లానింగ్ క్లాస్, కానీ డిపార్ట్మెంట్ లో సర్వీస్ రూల్ లేదు. సో దిస్ ఇస్ ద వే ఇట్ వాస్ మేనేజ్డ్. ఇట్ ఈస్ బీయింగ్ మేనేజ్డ్ యాక్చువల్లీ. నెక్స్ట్ మన దగ్గర మెథడ్ ఆఫ్ అపాయింట్మెంట్ ఇంజనీరింగ్ కి డైరెక్ట్ రిక్రూట్మెంట్ SCPH గారు అప్పుడు నెక్స్ట్ కూడా ఇక్కడ ఒక వండర్ఫుల్ లైన్ మనకి ఏముంటదంటే Note 2. The existing employees working in different services, bill collectors, work inspectors, staff inspectors, sweepers, TP tracers working in the urban local bodies in the equal pay shall be absorbed into the service under initial categories. ఇది మీరు అర్థం చేసుకోవాలి. నీ 14,600 పే స్కేల్ తో ఎవరున్నారో ఈ పేర్లతో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ కింద ఏముంటది రీడెసిగ్నేటెడ్ యాజ్ అమ్యూనిటీ సెక్రటరీ గ్రేడ్ 2. ఇది మనకి ఇన్ని స్టడీ చేయాల్సి వస్తుంది. దేనికోసం అని అంటే
ఆ 14,600 స్కేల్ ఎక్కడ ఉందని ఎదుగుతుంటే మనకి ఈ పోస్టులు ఎక్కడ ఉన్నాయని ఎదిగితే ఎక్కడ దొరకకుండా ఏ సర్వీస్ రూల్స్ దొరకకుండా నిజంగా ఎదిగిన టీమ్ మెంబర్స్ కి వి షుడ్ రియల్లీ హార్ట్ఫుల్ గా అప్రిషియేట్ చేయాలి పట్టుకున్న వాళ్ళకి. ఐ విల్ ఇంట్రడ్యూస్ ఆల్సో సచ్ వండర్ఫుల్ పీపుల్. వర్క్ ఛార్జ్ ఎస్టాబ్లిష్మెంట్ అనే 5 వాల్యూమ్లో ఉన్న పుస్తకంలో 5వ వాల్యూమ్ లో దొరికింది వర్క్ ఇన్స్పెక్టర్స్ అనే వర్డ్. అది కరెక్ట్ ఎగ్జాక్ట్ మ్యాచింగ్ స్కేల్. వర్క్ ఇన్స్పెక్టర్ ఫిట్టర్స్, టెక్నికల్ ఐటీఐ ఫిట్టర్స్ ఎగ్జాక్ట్ మ్యాచింగ్ 14,600 స్కేల్. ఏం చదివితే దానికి సర్వీస్ రూల్స్ ఉండవు. సి ఐ టెల్ యూ వన్ థింగ్, అక్కడ సర్వీస్ రూల్ అమెండ్ చేస్తాం, ఇక్కడ అమెండ్ చేస్తాం అనేది లేదు వీళ్ళు ఇష్యూ న్యూ సర్వీస్ రూల్. దాని ఇంటెన్షన్ ఏంటంటే నీకు సర్వీస్ రూల్స్ అని చెప్పడం, సర్వీస్ రూల్స్ లేదు నీకు అని చెప్పడానికి ఒక సర్వీస్ రూల్స్ వేయడం జరిగింది. సో దాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఇట్. బికాస్ ఇట్ ఈస్ ఇండైరెక్ట్లీ బిలాంగ్ టు ద వర్క్ ఛార్జ్ ఎస్టాబ్లిష్మెంట్. వాళ్ళకి సర్వీస్ రూల్స్ ఉండవు. బట్ హెడింగ్ చూస్తే మనకి ఏపీ జనరల్ మున్సిపల్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ విచ్ సేస్ దట్ యూ విల్ నాట్ హ్యావ్ ద వర్క్ సర్వీస్ రూల్స్ బికాస్ యూ బిలాంగ్ టు ద కేటగిరీ ఆఫ్ వర్క్ ఛార్జ్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ దే విల్ బి రీడెసిగ్నేటెడ్ యాజ్ అబార్డినేట్స్. ఆ రీడెసిగ్నేటెడ్ వాళ్ళు ఒప్పుకున్నారో వాళ్ళు ఏం చేశారు అది కూడా చూపిస్తాను నెక్స్ట్. సో అయితే వాళ్ళకి సూటబుల్ క్వాలిఫికేషన్స్ ఉంటే కానీ వార్డ్ అమ్యూనిటీస్ అంటే రీడెసిగ్నేట్ అయ్యి సేమ్ స్కేల్లో ఉన్నావు కానీ అమ్యూనిటీస్ గా రావాలంటే నీకు సూటబుల్ క్వాలిఫికేషన్ ఉన్నా. సూటబుల్ క్వాలిఫికేషన్ ఉన్నాడు సేమ్ శాలరీ కమ్యూనిటీస్ కి ఎందుకు వస్తారు? ఫిట్టర్ గారు ఆయన 14,000 చూసుకుని ఆయన సింపుల్ గా ఒక బాస్ కి ఒక డిపార్ట్మెంట్ కి బెటర్ సిచ్యువేషన్ లో ఉన్నారు. ఐఎమ్ టెలింగ్ వర్క్ ఛార్జ్ ఎస్టాబ్లిష్మెంట్ ఉన్న ఫిట్టర్ గారు ఈజ్ ఇన్ బెటర్ పొజిషన్ దాన్ ఇన్ ద ఎంప్లాయీస్ అండర్ GO 286. ఈ సర్వీస్ రూల్స్ ఉన్న సెక్రటరీలు అందరికీ వాళ్ళు బెటర్ పొజిషన్ లో ఉన్నారు. ఏ బాస్ కి రిపోర్ట్ చేయాలి, సాయంత్రం ఏం చేయాలి వాళ్ళకి క్లియర్ గా తెలుసు. వాళ్ళని మీ పొజిషన్ ని రీడెసిగ్నేట్ చేసిన సచివాలయంకి వెళ్ళండి అని అంటే సేమ్ స్కేల్లో ఉన్న వాళ్ళు హయ్యర్ క్వాలిఫికేషన్ చూపించుకుని ఎందుకు వెళ్తారు? దానికి వాళ్ళు ఎలా ఫైట్ చేశారో నేను చూపిస్తాను. కిందికి నెక్స్ట్ కిందికి. సో రూల్స్ రిజర్వేషన్ ఆఫ్ అపాయింట్మెంట్స్ సర్వీస్ రూల్స్ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ప్రకారం గవర్న్ అవుతాయని బేసిక్ దానికి రిఫర్ చేస్తున్నారు. స్టేట్ అండ్ సబార్డినేట్. ఓకే నెక్స్ట్ కిందికి. ఓకే ఇవన్నీ డీటెయిల్ మీరు చదవండి ఇంకా కిందికి. స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ బేసిక్ కే కవర్ చేస్తుంది. నెక్స్ట్ అకౌంట్ టెస్ట్ పాస్ అవ్వాలి ఇవన్నీ చెప్తుంది. నెక్స్ట్ కిందికి. ఓకే అండ్ దెన్ 010 సారీ. ఓకే కిందికి గోడౌన్ అక్కడ an appeal order shall lie in the an appeal against any order passed by the commissioner shall lie with the concerned appointment authorities. Okay and then the authority shall impose the appointing authority concerned. Next కిందికి. GO 286 చాలా ఇంపార్టెంట్ అండి. స్పెషల్ ప్రొవిజన్ అనే కిందికి. The CDMA shall notify the vacancies intended for direct recruitment in the first instance as per the okay. And then nothing in these rules shall adversely affect the. It is important. Nothing in these rules shall adversely affect the interest of any person who was appointed prior to the commencement of these rules according to the rules therein force. మనకన్నా ముందు డేట్ లో అపాయింట్మెంట్ అయ్యి ఉన్నారు అంటే నాన్ సచివాలయం ప్రీవియస్ వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ ఇంట్రెస్ట్ ని నథింగ్ ఇన్ దీస్ థింగ్స్ విల్ ఎఫెక్ట్ దెమ్. మనకి అన్ని జాబ్ చార్ట్స్ ఇచ్చి ఈ పనులు చేయి ఇది ఎవరిని ఎఫెక్ట్ చేయకూడదని ఎఫెక్ట్ చేయకుండా ఎలా ఉంటుంది? వెన్ ఇట్ ఈస్ అన్ అడ్వాన్స్డ్ మోడల్ there has to be a modification done and smooth sync and seaming has to be done. So ఆ లైన్ ఏం చెప్తుందంటే nothing in these rules shall adversely affect the interest of any person who was appointed prior to the commencement of these rules according to the rules then in force. Say for example AE గారు ముందు రూల్స్ లో రిక్రూట్ అయి ఉన్నారు. ఏవి కూడా వీటిలో వీళ్ళు చేసేది మనదే తీసుకుందాం. దీని ప్రకారం మనం జాబ్ చార్ట్లు మనం కోట్ చేసుకుని 650 G1 రిఫర్ చేసుకుని చేస్తే ఆయన జాబ్ చార్ట్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఎలా ఉంటుంది? బికాస్ దిస్ ఇస్ సబ్ ప్రొడక్ట్ ఆఫ్ ఈజ్ జాబ్ చార్ట్. ఏరియా ఒకటి ఆయన పెద్ద ఏరియా బదులు చిన్న ఏరియాస్కి వెళ్తుంది. సో ఇట్ మీన్స్ దట్ అప్పుడు ఏమంటుంది? షుడ్ నాట్ adversely ఎఫెక్ట్ అంటే దెర్ ఇస్ నో పార్స్ దెర్ ఇస్ నో జాబ్ చార్ట్. మనం పెట్టినా సరే ఇక్కడ జాబ్ చార్ట్ ఉండదు బికాస్ ఇట్ ఇస్ ఆల్రెడీ బీయింగ్ కవర్డ్ అండర్ ద ఎగ్జిస్టింగ్ జాబ్ చార్ట్ ఆఫ్ ద అసిస్టెంట్ ఇంజనీర్. సో దట్ ఇస్ వాట్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ డిస్క్రిపెన్సీ ఇన్ ఇంటర్ప్రిటింగ్ ద rules the matter shall be referred to the government and the orders passed by the government final. Next one దానికి వీళ్ళు ఏం చేశారు? సార్ మేము సేమ్ స్కేల్లో ఐటీఐ ఫిట్టర్ ఉన్నాను, నేను హయ్యర్ క్వాలిఫికేషన్ చూపించుకుని నేను సేమ్ శాలరీకి నేను ఎటువంటి సెక్యూరిటీ భద్రత అంటే ఎటువంటి రిపోర్టింగ్ లైన్స్ లేని పొజిషన్ అమ్యూనిటీ సెక్రటరీ నేను ఎందుకు వెళ్ళాలి అని బి నారాయణరావు గారు అని ఆయన కోర్టులో వేయడం జరిగింది హైకోర్టులో 2 August 2024 కిందకి వెళ్ళండి.
2 August 2024 లో వచ్చింది జడ్జ్మెంట్. ఒకసారి ఎప్పుడు వేసారు పైకి వెళ్ళి డేట్ 2022లో వేసారు. ఓకే, షార్ట్ లో క్లోజ్ చేద్దాం. కిందకి వెళ్ళిపో లాస్ట్ వెళ్ళిపో. ఇక్కడ రీడెసిగ్నేటింగ్ ద పిటిషనర్స్ ఫిట్టర్స్ to that of Ward Amenity Secretary contrary to the statutory rules issued in AP Municipal General Subordinate Service Rules 286. Though the petitioners are not having any qualifications for the said post in respect of engineering works as illegal, arbitrary and issuing show cause notices for discharging the said duties is illegal. వాళ్ళ యొక్క క్లెయిమ్ కిందకి వెళ్ళండి. లాస్ట్ జడ్జ్మెంట్ ఏమొచ్చింది చూసేద్దాం. కిందకి వెళ్ళండి. ఓకే, ఇక్కడ in the light of the ratio as lined by the Honorable Apex Court in Shiv Prasad ke so and so, directing it is Honorable Court directing the respondent in the government to reconsider the issue involved in the writ petition in the light of the rules as framed under the GOs as cited. Okay, till such time the respondents are directed not to insist the petitioners to discharge the job chart pursuant to the impugned orders 27/1/22 వాళ్ళకి ఇచ్చిన సర్క్యులర్. Petitioners respect is declared as contrary to the statutory rules and law and the same is hereby set aside. పక్కకు జరపడం జరిగింది. సో వాళ్ళ యొక్క స్టాట్యూటరీ రూల్స్ వ్యతిరేకంగా డు నాట్ డైరెక్ట్ అని చెప్పి హైకోర్టు యొక్క డిక్లరేషన్ ఇచ్చి డాక్టర్ జస్టిస్ కే మన్మోహన్ గారు సో అండ్ సో డేట్ న ఆగస్ట్ అని జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. సో దెన్ దే ఆర్ పుట్ సైడ్. ఫిట్టర్స్ ఎవరైతే వాళ్ళు ఫైట్ చేసి మాకు ఈ యొక్క కన్ఫ్యూజన్ వద్దు, మా వర్క్ ఏదో మేము చేసుకుంటాం, మేము పైకి మా దాంట్లో మేము వెళ్ళిపోతాం. సో దేర్ that topic was set aside. 286 లో ఏదైతే రీడెసిగ్నేషన్ అని ఉందో అది పక్కకు జరపడం జరిగింది త్రూ ద ఆనరబుల్ హై. నెక్స్ట్ వన్. ఓకే, ఈ లోపల ఏమవుతుంది అంటే అలా ముందుకెళ్ళి డిసెంబర్ లోని క్రియేషన్ ఆఫ్ న్యూ డిపార్ట్మెంట్, దట్ ఇస్ వాట్ ఇట్ సేస్ నో, క్రియేషన్ ఆఫ్ న్యూ డిపార్ట్మెంట్ కాల్డ్ గ్రామ వాలంటీర్స్ వార్డ్ వాలంటీర్. ఇక్కడ నుంచి ఇంకా 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 కాంప్లికేట్ అయ్యి యూనో ఇక్కడ ఒకటే క్వశ్చన్, అందరికీ అందరు డిపార్ట్మెంట్స్ ఉండి అందరూ ఒక దగ్గర వర్క్ ఒక ఆఫీస్ మోడల్లో ప్రతి ఆఫీస్ ఒక కాన్వర్జెన్స్ వింగ్ ఉన్నప్పుడు మళ్ళీ సపరేట్ గా ఒక డిపార్ట్మెంట్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఏముంది? సో దిస్ ఇస్ ద మేజర్ క్వశ్చన్. బికాస్ యూఆర్ నాట్ బీయింగ్ సెక్యూర్డ్ ఇన్ ఎనీ, ఏ డిపార్ట్మెంట్ లో ఎవరు సెక్యూర్ అవ్వకుండా పైన పెట్టడం జరిగింది ముందు జీవోలో. ఎన్ని కాలక్రమేణా జరుగుతున్నాయి. సో ఇప్పుడు ఏమైంది, ఈ పై నుంచి వాళ్ళందరి కోసం సపరేట్ డిపార్ట్మెంట్ క్రియేట్ చేయడం జరిగింది. వాళ్ళకి ఎంఏఎన్ డ్యూటీ వీళ్ళని అప్పచెప్పడం జరుగుతుంది. వీళ్ళు వారికి సంబంధించిన రోల్స్ కిందకెళ్ళి ఏది డెడికేటెడ్ గా వాళ్ళు అటాచ్ అయ్యి ఎక్కడ లేకపోగా ఇంకొక డిపార్ట్మెంట్ క్రియేట్ చేసి వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుంది. సో దిస్ ఇస్ వాట్ ఇస్ అవర్ అండర్స్టాండింగ్. ఎన్ష్యూర్ ఎఫెక్టివ్ కోఆర్డినేషన్, ఓకే, ఎన్ష్యూర్ ఇంటెన్సివ్ ఇంట్రెన్సివ్ కాంప్రిహెన్సివ్ ట్రైనింగ్. ఏంటి కోఆర్డినేషన్ బాగా జరగాలంటే సపరేట్ డిపార్ట్మెంట్. ఆఫీసెస్ ఆర్ ఇనఫ్ టు మెయింటైన్ ద కోఆర్డినేషన్. దెర్ ఇస్ నో సపరేట్ డిపార్ట్మెంట్ విచ్ ఇస్ రిక్వైర్డ్ డెడికేటెడ్లీ ఫర్ దట్. సో నెక్స్ట్ వన్, విలేజ్ ట్రైనింగ్స్ ఇవ్వడానికి ఆ పర్పస్ మీద ఏంటి ఇంటెన్షన్, ఆబ్జెక్టివ్ ఏంటి డిపార్ట్మెంట్ అంటే కోఆర్డినేషన్ బాగా జరపడానికి. కోఆర్డినేషన్ జరపడానికి ఓకే, బట్ వర్క్ ఇన్స్ట్రక్షన్స్ ఎందుకు వస్తున్నాయి అక్కడి నుంచి? కోఆర్డినేషన్ అంటే నీ డ్యూటీ ఎవరి డ్యూటీ వాళ్ళ టైంలో చేస్తున్నారా అనేది. బట్ కామన్ వర్క్ ఇన్స్ట్రక్షన్స్ అని అక్కడి నుంచి వస్తున్నాయి. మేజర్లీ 90% ఆఫ్ సచివాలయ ఎంప్లాయీస్ వర్కే JSWS నుంచి వస్తుంది. సో విచ్ ఇస్ అగేన్స్ట్ దేర్ ఓన్ ఎస్టాబ్లిష్మెంట్. PSWS క్రియేషన్ పర్పస్ కాదు, అది కాదని చెప్తున్నారు. ఐ మీన్ వేరేగా చెప్తున్నారు. నెక్స్ట్ వన్, ensure integrated next one, go down. Key convergence areas and development of operation. See, convergence is a very big term. సచివాలయాల ఎస్టాబ్లిష్మెంట్ కాన్వర్జెన్స్ జరగట్లేదు, ఇక్కడ కామన్ వర్క్ షేరింగ్ జరుగుతుంది. కాన్వర్జెన్స్ అంటే ఎవరి పనులు వాళ్లే, పక్క పనులు చేయడం కదా, ఎవరి పనులు వాళ్ళ గ్యాప్ లేకుండా చైన్ ప్రాసెస్ లో చేస్తే అతను ప్రాపర్టీ ట్యాక్స్ ఇందాక నేను చెప్పినట్టు అతను ప్రాపర్టీ ట్యాక్స్ వేస్తే నేను కొలా వేయలేను. దిస్ ఇస్ కాన్వర్జెన్స్. నేను ప్రాపర్టీ ట్యాక్స్ వేయడం కాదు, ఆయన కొలా వేయడం కాదు. That is work sharing or work exchange. Next one. Okay, both village and water. So and so purpose lo మేము క్రియేట్ చేస్తాము, which is all against the line department works. ఇది కూడా అంత నెసెసిటీ లేదు. కాన్వర్జెన్స్ అనే ఒక పర్పస్ లో ఒక డిపార్ట్మెంట్ క్రియేట్ చేస్తున్న నెసెసిటీ లేదు. నెక్స్ట్ వన్, గో ఆన్. నెక్స్ట్ జీవోకి వెళ్ళిపో. డేట్స్ మీరు ఫాలో అవుతుంది, నేను డేట్స్ చదవట్లేదు, టైం లైన్ అలా ఫాలో అవుతుంది. సో ఏప్రిల్ 2020కి వచ్చినప్పటికి అగైన్ ఏమవుతుందంటే కిందకి వెళ్ళండి. డిపార్ట్మెంట్ గ్రామం అంటే బిజినెస్ రూల్స్ లో అమెండ్మెంట్ చేసి ఈ డిపార్ట్మెంట్ ఎంటర్ చేయడం అఫీషియల్ గా జరిగింది. ఇది మనం జాయిన్ అయిపోయిన తర్వాత ఫైన్ ఏమన్నారు కూడా లోకల్ బాడీస్ లో ఇక్కడ ఏంటి ఇన్ ద సెట్ ఫర్ లోకల్ బాడీస్ సెక్టర్ లో ఆల్రెడీ పంచాయతీస్ ఒక వింగ్, .1 లో మున్సిపాలిటీస్ రెండో వింగ్,
మూడో వింగ్ గా డిపార్ట్మెంట్ ఆఫ్ గ్రామ విఎస్డబ్ల్యూఎస్ ని ఎంటర్ చేయండి. ఈ కాన్స్టిట్యూషన్ సేస్ దేర్ ఆర్ 2 types of local bodies, which is రూరల్ లో పంచాయత్ సిస్టమ్, అర్బన్ లో మున్సిపాలిటీస్. ఈ థర్డ్ ఐటమ్ అంటే ఇప్పుడు is it a different local body or does it that is a gap అన్నమాట. ఇది ఇప్పుడు మనకు అర్థమవుతుంది, వీళ్ళు అందులోని పనిచేస్తారు, ఇందులోని పనిచేస్తారు, విలేజ్ సచివాలయం వాళ్ళు అటు పని చేస్తారు, ఇటు పని చేస్తారు. కానీ ఇక్కడ థర్డ్ ఐటమ్ గా సపరేట్ ఎంటిటీగా దాన్ని తీసుకొచ్చి యాడ్ చేయడం. నెక్స్ట్ జీవో. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే అలొకేషన్ ఆఫ్ సర్టెన్ పోస్ట్. అసలు విఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ క్రియేట్ చేస్తారు, కొన్ని పోస్టులు యాడ్ చేయాలి. విఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ లో ఏం పోస్టులు ఉంటాయి ఒకసారి కిందకి వెళ్ళండి. 3 ఉన్నాయి. డెప్యూటీ సెక్రటరీ టు గవర్నమెంట్ ఒకటి, సెక్షన్ ఆఫీసర్ ఒకటి, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్. అందులో ఇంకెవరూ లేరు. వీఆర్ లైక్ బీయింగ్ టేకెన్ as an అవుట్సోర్స్డ్ గవర్నమెంట్ స్టాఫ్, పర్మనెంట్ వాళ్ళు మనం అవుట్సోర్స్ టు జిఎస్డబ్ల్యూఎస్ గా మనం వాడబడుతున్నట్టుగా అనిపిస్తుంది. బికాస్ మన పోస్టులు అందులో ఉండవు. మన పోస్టులు జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ లో లేవు, మన పోస్టులు పిహెచ్ఎంఐడి డిపార్ట్మెంట్ లో లేవు. ఎంఏఎన్డి డిపార్ట్మెంట్ లో పైన పెరిఫెరల్ గా GO 286 లో ఉన్నాయి. వీ కెన్ బి యూజ్ ఫర్ ఎనీ అదర్ పర్పసెస్. మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ గో ఆన్. నెక్స్ట్ జియో. జాబ్ చాట్. ఫైనల్ గా జాబ్ చాట్ వైపు వచ్చి కిందకి వెళ్ళండి. ఇది చెప్తూనే మీకు రిపోర్టింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ అని చెప్పి మరి దానికి ఎవరో రిపోర్ట్ చేయాలని, మీరు దీనికి రిపోర్ట్ చేయాలని మనకి సర్క్యులర్ ఒకటి సిడిఎంఏ గారి దగ్గర నుంచి వచ్చింది. జీవోలన్నీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఏ దగ్గర వస్తున్నాయి. సిడిఎంఏ గారు ఓన్లీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కి హెడ్, ఆయన దగ్గర నుంచి సర్క్యులర్ వస్తుంది. ఏమని ఎవ్రీబడి షుడ్ రిపోర్ట్ టు ద అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్. ఇక్కడ చూడండి, వాట్ సెక్రటరీస్ ఆర్ అండర్ దేర్ కంట్రోల్, పర్ఫార్మింగ్ దేర్ డ్యూటీస్ యాజ్ పర్ ద జాబ్ చార్ట్ చేస్తున్నా చూసుకోండి. ఓకే ఫైన్. నెక్స్ట్ దానికి వెళ్ళి 2029 సెప్టెంబర్ లో ఏమొచ్చింది మరి ఫైనల్ గా పొలిటికల్ ఎవరు హెడ్స్ ఎవరు ఉంటారు లెజిస్లేటివ్ నుంచి వాళ్ళని లింక్ ఆఫ్ చేస్తారు. విఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ లోని విఎస్ కి విలేజ్ సెక్రటేరియట్స్ కి ఏమో పంచాయత్ మినిస్టర్ ని, డబ్ల్యూఎస్ వార్డ్ సెక్రటేరియట్స్ కి మున్సిపల్ మినిస్టర్ ని మ్యాప్ చేయడం జరిగింది. ఇందాకేమో థర్డ్ లోకల్ బాడీగా అక్కడ పెట్టడం జరిగింది ముందులో. ఇప్పుడు దాన్ని విఎస్ కి ఒక మినిస్ట్రీకి, డబ్ల్యూఎస్ ఒక మినిస్ట్రీకి మ్యాప్ చేయడం. ఓకే నెక్స్ట్ చాలు. సో ఇది పిఆర్సీ పడుతుంది కిందనే, పైన ఏం లేదు మనకి విఎస్డబ్ల్యూ. ఇప్పుడు ఇలా జరుగుతున్న క్రమేణా 2022 లో మనకి పిఆర్సీ రిపోర్ట్ వచ్చింది. సారీ, ఇక్కడి నుంచి పిఆర్సీ రిపోర్ట్ ఏమైందంటే 2018లో పిఆర్సీ పడాల్సింది ఉండగా 2018 నుంచి 20 కమిటీ ఫామ్ అయ్యి 20 ఆగస్టులోని వాళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. అది 21 ఎండింగ్ 21 ఎండింగ్ లోని సబ్మిట్ చేయడం జరిగింది. 22లో గవర్నమెంట్ ఆర్డర్ వేసింది, జీవో వేసి వాళ్ళ యొక్క నిర్ణయము ఆన్ ద జీవోస్ ఐ మీన్ పిఆర్సీ. అందులో ఏం చేసింది క్లియర్ గా క్విక్ గా ఇన్ రెఫరెన్స్ టు ద అన్ని డిపార్ట్మెంట్ల మీద మేము పిఆర్సీ చేసాము, కమిషన్ మేము స్టడీ చేసాము, విలేజ్ అండ్ వార్డ్ సెక్రటేరియట్ సిస్టమ్ కూడా స్టడీ చేసాము. బికాస్ ఇట్ ఈస్ ఇన్ 20 ఆగస్ట్ అంటే 2019 జూన్ అక్టోబర్ లో వచ్చాం. లైక్ మోర్ దెన్ 10 months మనం ఎస్టాబ్లిష్మెంట్ లో ఉన్నాము, స్టడీ చేసాం. అయితే కమిటీ ఎస్టాబ్లిష్ చేసిన 2018 ఆగస్ట్ కి ఈ డిపార్ట్మెంట్ లేదు కనుక ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ అవర్ స్కోప్. అయినప్పటికీ మేము వాళ్ళని విడిచిపెట్టడం కరెక్ట్ కాదు కనుక, బికాస్ దేర్ ఆర్ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్. అయ్యి అక్కడ రాసుంటాయి, మీరు తర్వాత చదవండి. కిందికెళ్ళండి. కాదు కనుక ఏం చెప్తున్నారు, కిందికెళ్ళండి. ఒక్క నిమిషం పైకి ఎనేబుల్ కన్వర్జెన్స్ ఆఫ్ ఆల్ 9 డిపార్ట్మెంట్స్ ఈ ఆబ్జెక్టివ్ మీద చేసుకొచ్చారు విఎస్డబ్ల్యూఎస్ ని. పిఆర్సీ రిపోర్ట్ రాసుకొస్తుంది. కిందికెళ్ళండి. సబ్జెక్ట్ రిలేటింగ్ టు పే రివిజన్ వీటి గురించి వాజ్ నాట్ అండర్ ద స్కోప్ ఆఫ్ 11th పిఆర్సీ. ఓకే, ఎందుకంటే ఆ టైంకి ఈ పర్టికులర్ క్యాడర్ ఆఫ్ ఎంప్లాయీస్ వర్ నాట్ ఎగ్జిస్టింగ్ 2018. ఓకే, కింది ఇక్కడ పైకి ఇక్కడ ఒక లైన్. ఇక్కడ దిస్ క్యాడర్ వాస్ క్రియేటెడ్ సబ్సిక్వెంట్ విత్ కన్సర్వేటివ్ పే ఆఫ్ సో అండ్ సో అండ్ సర్వీస్ రూల్స్ ఫర్ ఫ్రేమ్డ్ అండర్ సర్వీస్ రూల్స్ కూడా ఫ్రేమ్ అయ్యాయని చెప్తున్నారు. ఓకే ఫైన్. కింది ఆ సర్వీస్ రూల్స్ ఏంటి? సి పే రివిజన్, వాట్ ఐ అండర్స్టాండ్, వాట్ వీ అండర్స్టాండ్, పే రివిజన్ కమిషన్ పిఆర్సీ, పే రివిజన్ కమిషన్ సర్వీస్ పేమెంట్ కి, స్కేల్స్ కి, సర్వీస్ రూల్స్ కి వెరీ క్లోజ్ నిట్టెడ్ రిలేషన్ ఉంటుంది. సర్వీస్ రూల్స్ లో పార్టే పే,
ఏ క్యాడర్కి ఎంత పే స్కేల్ ఇవ్వాలన్నది. సో if a PRC is speaking about the pay revision, it is also indirectly or directly speaking about the service rules. So it is saying as per the service rules issued for various cadres. అయితే ఇప్పుడు ఆ సర్వీస్ రూల్స్ ఆ నేచర్ ఆఫ్ వర్క్ సూటబుల్ కాదా, అదే కదా స్టడీ చేయడం పిఆర్సీ యొక్క డ్యూటీ కూడా, పే రివిజన్ కమిషన్ యొక్క డ్యూటీ, వన్ ఆఫ్ ద డ్యూటీస్ అది కూడా కదా. వాళ్ళ యొక్క సొమ్మత్ సరిపోయిందా లేదా, ఇంక్రీజ్ అవ్వాలా లేకపోతే డిక్రీజ్ చేయాలి, ముందు ఇంక్రీజ్ కాదు, వాళ్ళు చేస్తున్న పని ఏంటి, వాళ్ళకి ఇస్తున్న జీతం ఏంటి, అసలు వాళ్ళు ఎక్కడున్నారు. సో దట్ ఇవన్నీ మేక్ క్వశ్చన్స్ విచ్ ఆర్ బిహైండ్ దిస్ లైన్స్. నెక్స్ట్ వన్ కిందికి వెళ్తుంటే ఇక్కడ ఏమంటారు, దేర్ ఫోర్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఫస్ట్ మాకు మా స్కోప్ లో లేదు, అయినప్పటికీ విడిచిపెట్టడం కరెక్ట్ కాదు. వాళ్ళకి ఒక సర్వీస్ రూల్స్ వాళ్ళ కోసం డిఫరెంట్ లైన్ డిపార్ట్మెంట్స్ నుంచి ఉన్నారు. సో వాళ్ళకి సర్వీస్ రూల్స్ ఉన్నాయి. సో therefore it is just after careful consideration of the matter, the committee considered it just and proper to recommend the pay scales as per the service rules issued for the various cadres of the village environment. We consider this. The committee considered it just and proper to recommend that the pay scales, ఏదైతే పే స్కేల్స్ ఇవ్వబడ్డాయో, ఏదైతే సర్వీస్ రూల్స్ ఇవ్వబడ్డాయో అవి జస్ట్ అండ్ ప్రాపర్ అండ్ అటెస్టేషన్ పిఆర్సీ కమిటీ ఇవ్వడం జరిగింది. So that we need to understand and we need to think. I think it is done. Close. Next one. Last one. So finally we are coming to idanta okati అయిపోయింది 2023 January 20. It is a very clear cut statement. లేదు మీ జాబ్ చార్ట్స్ అన్ని రివైజ్ చేయబడుతున్నాయి. You check out this thing. Reference letter dated so and so 15/12/2022 of the Special Chief Secretary to the Government GSWS Department గారు, ఆయన సిడిఎంఐ గారికి ఆర్ ఎంఏఎన్యూడి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ స్పెషల్ సిఎస్ గారికి లెటర్ రాశారు. ఏమని, సర్టెన్ అమెండ్మెంట్స్ చేయండి జాబ్ చార్ట్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ని అచీవ్ చేయడానికి వాళ్ళ జాబ్ చార్ట్స్ ని సరిదిద్దండి. వాట్ ఈస్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, అసలు నీ ప్రైమరీ నీ జాబ్ చార్ట్ నీ లైన్ డిపార్ట్మెంట్ వర్కా, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ నీ వర్కా? ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ దేర్ దెన్ హౌ ఇట్ ఈస్. దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ క్వశ్చన్స్. ఫైన్, అది ఏం చేయబడింది అనేది చూస్తే వీల్ అండర్స్టాండ్ సంథింగ్. కిందకి వెళ్ళండి. ఓకే వెయిట్, కమ్యూనిటీ సెక్రటరీది కిందకి వెళ్ళండి. ఇక్కడ ఏదైతే మోడిఫికేషన్స్ అడిషనల్ చేశారో అవి రెడ్ లో ఉన్నాయి. కిందకి వెళ్ళండి. రెస్పాన్సిబుల్ ఫర్ మెయింటెనెన్స్, వాటర్ సైక్లింగ్ అన్ని రాసుకొని కిందకి వెళ్ళండి. 35th పాయింట్, 34 బోల్డ్ అని ఉన్నాయి పైన. అన్ని మన డిపార్ట్మెంట్కి సంబంధించిన వేరు డ్యూటీస్ అని. ఎనీ అదర్ డ్యూటీస్ ఎంట్రస్టెడ్ బై ద హైయర్ అథారిటీస్ అని ముందుంటే అండ్ అదర్ లైన్ డిపార్ట్మెంట్స్ ఫ్రమ్ టైమ్ టు టైం. ఇది క్లూ ఆఫ్ ద మ్యాటర్. We don't know what are sustainable development goals, but ఇది మాత్రం అర్థమవుతుంది. అంటే దీస్ పీపుల్ వాళ్ళని జిఎస్డబ్ల్యూఎస్ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ రిసోర్సెస్ ని యూటిలైజ్ చేసుకోవాలంటే అక్కడ వెసులుబాటు ఉండాలి. జాబ్ చార్ట్ ఏంటి, ఏ లైన్ డిపార్ట్మెంట్ ఏ పని చెప్పినా సరే చెయ్యాలన్నప్పుడు నువ్వు పర్టికులర్ లైన్ డిపార్ట్మెంట్ బాస్ కి నీ మీద ఎందుకు కంట్రోల్ ఉంది? యు ఆర్ ఎక్స్పోజ్ టు ఎనీ అదర్ లైన్ డిపార్ట్మెంట్, అది ఈ స్టేట్ దా పక్క స్టేట్ దా ఇంకా దేశం సెంట్రల్ గవర్నమెంట్ లైన్ డిపార్ట్మెంట్స్ కూడా వి డోంట్ నో. సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్. సో బేసికలీ దిస్ లైన్ క్లియర్లీ సేస్, ఎప్పుడు January 6, 2023 ఆఫ్టర్ 3 years క్లియర్ కట్ గా ఒక లైన్ ఏమొస్తుందంటే ఎవరు ఏం పని చెప్పినా నువ్వు చెయ్యాలి. యువర్ సపోజ్ టు డూ యువర్ నోమర్ అమ్యూనిటీ సెక్రటరీ, యువర్ ప్లానింగ్, ఎడ్యుకేషన్, అమ్యూనిటీస్, విచ్ ఎవర్ ఎనీ అదర్ లైన్ డిపార్ట్మెంట్ ఏం పని చెప్పినా సరే చేయాలని దాన్ని రివైజ్ చేసుకోవడానికి ఆయన రికమెండేషన్, ఆయన రిఫరెన్స్ లెటర్ రాస్తే ఇట్ వాజ్ ఇష్యూడ్ బై ద సిడిఎంఏ గారు ఆన్ దిస్ థింగ్. సో దిస్ ఇస్ వాట్ ఇట్ హస్ హ్యాపెన్. గో టు ద స్లైడ్స్. సో ఇది నెక్స్ట్ స్లైడ్. సో ఇక్కడికి ఇచ్చాం మనం. సో దిస్ ఇస్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ సీక్వెన్స్. వాట్ హ్యాస్ హ్యాపెండ్. సో ఫైనల్ ఏమైంది ఒకసారి నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళి. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుతున్నాం ఆ జివో 520 చెప్పిన విధానంలో మనం వెళ్తే, మనం ప్రోగ్రెస్ చేసుకుంటే వార్డ్ అమ్యూనిటీస్ గ్రేడ్ 2 14,600, 15,600 గ్రేడ్ 1. సో ఇది 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 ఇక్కడికి ఇది అమ్యూనిటీస్ వర్క్ ఇన్స్పెక్టర్ ఇన్ రెగ్యులర్ లైన్ డిపార్ట్మెంట్. సో అది యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్ ఇట్ ఈస్ అ వర్క్ చార్జ్ ఎస్టాబ్లిష్మెంట్ సెక్టర్. ఇది దీనికి లైన్ డిపార్ట్మెంట్ స్పెసిఫిక్ గా దెర్ ఇస్ నో స్పెసిఫిక్ లైన్ డిపార్ట్మెంట్ ఫర్ దట్. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మనము ప్రొజెక్ట్ చేసి కంటిన్యూ చేసి చూస్తే July 2022 ఈ పొజిషన్ లో ఉంటే ఇది ప్రిపేర్ చేస్తే
జూలై 24కి ఇక్కడికి వస్తే 26కి ఇక్కడికి వస్తే 35కి ఇక్కడికి వెళ్తాం. ఇంకా 35 అంటే అనదర్ 10 years ఇప్పుడు ఇంకా డిలే అవ్వచ్చు ఈ పొజిషన్కి వెళ్ళాలి. సో దీన్ని బట్టి మీరు ప్రొజెక్ట్ చేసుకోండి కెరియర్ ఎటువైపు వెళ్తుంది 523 ప్రకారం. దిస్ ఇస్ అ ప్రొజెక్షన్, దిస్ మే బి కరెక్ట్, disclaimer, this may be correct or not, that is a different thing, but as per the document this may be projected as is. Okay, next one. సో ఇప్పుడు ఇది ఇందాక మనం మాట్లాడిన దాని మీద పిక్చర్స్. ఇప్పుడు GO 286 అనే దగ్గర కదా మనకి సర్వీస్ రూల్. GO 286 అది ఏంటి అసలు, అందులో ఉన్న టర్మ్స్ అన్ని ఎదిగితే ఒక పుస్తకాల్లో దొరికితే ఐడిఐ ఫిట్టర్ ఉంది, వర్క్ చార్జ్ ఎస్టాబ్లిష్మెంట్ లో 14,600 స్కేల్ తో మ్యాచ్ చేస్తే ఇక్కడ ఉంది. సరే వీళ్ళ సంగతి ఏంటని ఎదిగితే వర్క్ చార్జ్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఒక కామన్ పూల్. సరే వీళ్ళ సంగతి ఏంటంటే సర్వీస్ రూల్స్ ఉండవు. సర్వీస్ రూల్స్ ఉండవు అని చెప్పడానికి ఒక సర్వీస్ రూల్స్ వేసింది GO 286 as we have already mentioned. So that is what it is. సరే ఇప్పుడు ఇది ఏమవుతుందంటే 74th Amendment of the Constitution of India వీటన్నిటిని వైలేషన్. ఇది మున్సిపల్ యాక్ట్ 1965, మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 1955, కాగ్ రిపోర్ట్ డైరెక్ట్ గా చెప్పింది. ఇందాక మీకు చెప్పాను కదా, హైయర్ లెవెల్స్ లో కూడా కాన్వర్జెన్స్ ఉండాలి. కింద స్థాయి ఎంప్లాయీని కాన్వర్జెన్స్ చేస్తే దట్ విల్ నాట్ వర్క్అవుట్. కాన్వర్జెన్స్ షుడ్ బి ఎన్షూర్డ్ అట్ డిఫరెంట్ లెవెల్స్ సో దట్ ఇట్ విల్ బి డెలివర్డ్ అట్ ద లాస్ట్ లెవెల్. అడాక్ రూల్స్, ఏపీ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్, అందులో ఎక్కడెక్కడ బ్రీచ్లు ఉన్నాయి అన్ని డీటెయిల్ గా వేరే ఉన్నదండి. మీకు డిస్ట్రిక్ట్ లీడర్స్ తర్వాత మీకు కమ్యూనికేట్ చేస్తారు వేరే సెషన్ లో. 217 లో చెప్పింది కూడా బ్రేక్ అవుతుంది, అది అక్కడ అమెండ్మెంట్ చేస్తారన్నారు, ఇక్కడ సెపరేట్ సర్వీస్ రూల్స్ ఇష్యూ చేయడం జరిగింది. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లోని సెపరేట్ అమెండ్మెంట్ అన్నారు, ఇక్కడ సెపరేట్ సర్వీస్ రూల్స్ ఇష్యూ చేయడం జరిగింది. 523 కూడా బ్రీచ్ అవ్వడింది. జాయినింగ్ ఆఫ్ సెక్రటరీస్ డేట్, సర్వీస్ రూల్స్ అనేవి ఎంప్లాయీ జాయిన్ అవ్వక ముందు వస్తాయి. ఇక్కడ ఎంప్లాయీ జాయిన్ అయిన నెల 4 రోజులకి 3 రోజులకి వచ్చినాయి సర్వీస్ రూల్స్. సో దట్ ఈస్ వన్ థింగ్. సో నెక్స్ట్ స్లైడ్. సో దీని తర్వాత కాలక్రమంలో ఇంకొక ఏంటంటే GSWS యాక్ట్ అనేది ఒకటి, ప్రెసెంట్ ఆర్డినెన్స్, లెజిస్లేటివ్ బిల్ యాక్ట్ అనేది ఒక సపరేట్ టాపిక్, ఇది మనం స్కిప్ చేస్తాం. నెక్స్ట్ వన్. ఇప్పుడు ఫుల్ స్క్రీన్ ఇది. సో దిస్ ఈస్ వాట్ ఇస్ ద హోల్ పిక్చర్. అగైన్ అండ్ అగైన్ వీఆర్ కమింగ్ టు ద సేమ్ థింగ్. ఈ ఒక్క ఫ్రేమ్ లో మనం ఎక్కడ ఉన్నాం, అక్కడ ఉన్నాం, ఇక్కడ ఉన్నాం. సో వాట్ ఈస్ ద బిగ్ పిక్చర్? ఫండమెంటల్ రూల్స్, అడాప్ట్ రూల్స్ అండ్ స్టేట్ అండ్ సబ్, అవి తప్ప ఏఈ ప్రొటెక్ట్ చేసి we literally and we do not have any particular service rule that is actually giving us a proper justice. Ideally, as per the 217 establishment prakaram, we belong here. 1977 లో మున్సిపల్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్లని ఇంట్రడ్యూస్ చేస్తూ వాళ్ళ కోసం అమెండ్మెంట్ చేస్తూ సపరేట్ గా ఫామ్ చేసిన రూల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని అమెండ్ చేస్తూ అందులో ఒక పొజిషన్ గా మళ్ళీ ఎంటర్ చేసి డీసెంట్రలైజ్డ్ మోడ్ లో మళ్ళీ ఆపరేట్ చేసి, this is an ideal situation. So this is the picture of it. Next one. Next slide. Okay. ఏం జరిగి ఉండాల్సింది యాక్చువల్లీ ఈ ప్రాసెస్ ఆఫ్ 5.5 years? డెమాలిష్ GSWS డిపార్ట్మెంట్. GSWS డిపార్ట్మెంట్ అనేది దాని యొక్క పర్పస్, ఇట్ ఈస్ కాన్వర్జెన్స్ అని అన్నప్పుడు కాన్వర్జెన్స్ క్యాన్ బి టేకింగ్ కేర్ ఆఫ్ ఎనీ లోకల్ ఆఫీసెస్, మున్సిపల్ ఆఫీసెస్, ఇప్పుడు ఎనీ ఆఫీసెస్. దానికోసం సెపరేట్ డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్ చేసి బైపాస్ చేసి మనకి ఆల్ అదర్ వర్క్స్, ఎనీ అదర్ డిపార్ట్మెంట్స్, ఇట్ ఈస్ నాట్ కన్వర్జెన్స్ బట్ ఇట్ ఈస్ డైవర్టింగ్ టు ఏ కామన్ వర్క్స్ వింగ్. ఇఫ్ దట్ వాస్ ద కేస్, నోటిఫికేషన్ షుడ్ హావ్ బీన్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కి రిక్రూట్మెంట్ తీసుకుంటున్నాము, మేబీ 10th క్లాస్ ఆర్ ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుందని క్లియర్ కట్ గా ఇచ్చి ఉంటే దెన్ దట్ వుడ్ హావ్ బీన్ ఎ వండర్ఫుల్ జాబ్ ఫ్రమ్ ద GSWS ఆర్ GAD డిపార్ట్మెంట్. దిస్ ఇస్ అవర్ వ్యూ. నెక్స్ట్ వన్, డిస్టెన్సింగ్ ఫ్రమ్ ద GO 286 నుంచి డిస్టెన్స్ చేసి వార్డ్ అమ్యూనిటీ సెక్రటరీస్ నేను చెప్పినట్టుగా 1977 సర్వీస్ రూల్స్ లో అమెండ్మెంట్ చేస్తూ మన పోస్ట్ ని అందులో ఎంటర్ చేసి ఉండాల్సింది. ప్రాపర్ స్టాట్యూటరీ సర్వీస్ రూల్స్ అండర్ PHM నేను చెప్పినట్టు అండర్ పర్వ్యూ ఆఫ్ ఆర్టికల్ 30. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే 309 అంటే స్టాట్యూటరీ రూల్స్, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఆర్టికల్ 309 ప్రకారము కొన్ని పోస్ట్ ని మనం ఎంటర్ చేసి క్రియేట్ చేసి పెడుతున్నప్పుడు అది స్టాట్యూటరీ పర్మనెంట్ భద్రత కలిగిన పోస్టులు అయ్యి ఉంటాయి. సో ఆ విధంగా తీసుకుని మీ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ 309 లో తీసుకోబడ్డారు రూరల్ లో. వాట్ ఈస్ ద ఇష్యూ ఆఫ్ వార్డ్ అమ్యూనిటీ సెక్రటరీస్ నాట్ బీయింగ్ టేకెన్ అండర్ ద 309? ఆర్టికల్ 309 కింద తీసుకోకపోవడం. ఇప్పుడు సమస్య మీకు అర్థమవుతుందా? 309 లో తీసుకోకపోవడం వల్ల మీకు ఇక్కడ నేను ఐ కమ్ టు దట్ అగైన్. డెఫినెట్ జాబ్ చార్ట్ యాజ్ పర్ ద నేచర్ ఆఫ్ వర్క్ ప్రకారం జాబ్ చార్ట్.
నేచర్ ఆఫ్ వర్క్ అనేది వదులుకోకూడదు. వార్డ్ ఎమ్యూనిటీ సెక్రటరీస్ అందరికీ నా రిక్వెస్ట్, పే స్కేల్స్ వస్తాయి, అన్నీ వస్తాయి, ఎవ్రీథింగ్ విల్ కమ్. నేచర్ ఆఫ్ జాబ్ వర్క్ ఈస్ ద వన్ విచ్ విల్ యాక్చువల్లీ గివ్ అస్ ద డెఫినేషన్ ఆఫ్ అవర్ సెల్స్. సో నేచర్ ఆఫ్ వర్క్ ప్రకారం జరిగేది ఉండాల్సి. సింగిల్ ఇలా కామన్ సర్వే ఇవన్నీ కామన్ యాక్టివిటీస్ వీటికన్నా ప్రయారిటీ కాకుండా కామన్ ఎక్కడైనా ఉండొచ్చు, బట్ పర్సెంటేజ్ ఆఫ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. అట్లీస్ట్ 10% కూడా నేచర్ ఆఫ్ వర్క్ మనకి సూట్ అవ్వట్లేదు కదా. మనం ఇట్ ఇస్ లైక్ కామన్ వర్క్స్ 90-95% అండ్ 5% కూడా నేచర్ ఆఫ్ వర్క్. సో దిస్ ఇస్ ఎ మిస్ అలైన్మెంట్. ఇది జరిగి ఉండాల్సింది నేచర్ ఆఫ్ వర్క్. సింగిల్ పాయింటింగ్, రిపోర్టింగ్, హైరార్కీ. ఒక్కసారి పిక్చర్ కి మళ్ళీ ఒకసారి కిందకి వెళ్ళు. యా, నెక్స్ట్ స్లైడ్ కదా. యా, సో ఇక్కడికి మనం వచ్చినప్పటికి, సో వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ కి వాళ్ళకి ఆర్టికల్ 309 లో ఫిక్స్ చేసి పెట్టి ఇవ్వడం అనేది జరిగింది. మేబీ వాళ్ళ స్కేల్స్ డిఫరెంట్గా ఉండి వాళ్ళ పొజిషన్ అలైన్మెంట్ జరగలేదు. దేర్ ఆర్ ఇష్యూస్. మన దగ్గరికి వచ్చినప్పటికీ అసలు వెన్ వీఆర్ హ్యావింగ్ దిస్ నేచర్ ఆఫ్ వర్క్ ఇన్ ఎ లోవర్ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్, ఫస్ట్ థింగ్ ఇక్కడ ఏముంటాయి, వీళ్ళకి ఏమున్నాయి అనేది మీరు చూడాలి. అసిస్టెంట్ ఇంజనీర్ కి ఈ పొజిషన్స్ కి పోస్ట్ ఈస్ సెక్యూర్డ్ అండర్ ఆర్టికల్ 309 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అసిస్టెంట్ ఇంజనీర్ అనే పోస్ట్. సర్వీస్ రూల్స్ ఆర్ the AP Public Health and Municipal Engineering Subordinate Service Rules 1965, modified 1977. Job charts are defined in the AP Public Works Departmental Code and AP Public Works Account Code. అసిస్టెంట్ ఇంజనీర్ అనే పొజిషన్ కి ఏది ప్రాణం అంటే ఈ మూడు. పోస్ట్ 309 ఆర్టికల్ 309 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో క్రియేట్ చేయబడిన పోస్ట్, సర్వీస్ రూల్స్ 1965, 1977 కి సంబంధించిన సర్వీస్ రూల్స్, ఇది పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్ సర్వీసెస్ లోని సర్వీస్ రూల్స్. అండ్ ద జాబ్ చార్ట్స్ ఆర్ డిఫైన్డ్. జాబ్ చార్ట్ అనేది ఎక్కడ డిఫైన్ అయి ఉన్నది? డిపార్ట్మెంటల్ కోడ్ లోని అకౌంట్స్ కోడ్, ఏపీ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంటల్ కోడ్, ఏపీ పబ్లిక్ వర్క్స్ అకౌంట్ కోడ్. ఇప్పుడు దీని యొక్క డివాల్యూడ్ చిన్న స్థాయి, కింద స్థాయి స్కేల్ డౌన్ జాబ్ చార్ట్ రావాలి అంటే ఆ జాబ్ చార్ట్ కూడా ఇందులోనే మోడిఫై ఇంక్లూడ్ అవ్వాలి. ఆ పోస్ట్ కూడా ఇందులోనే మోడిఫై ఇంక్లూడ్ అవ్వాలి 309 లో. ఆ పోస్ట్ కూడా ఈ సర్వీస్ రూల్స్ లోనే అమెండ్ అయితేనే కదా అది ఇన్సింక్ లో జరుగుతుంది. లేదంటే అదొక సెపరేట్ సిస్టమ్, ఇది ఒక సెపరేట్ స్టాఫ్ గా ఉన్నారు. సో దాట్ ఈస్ వాట్ ఈస్ ద ఇష్యూ విచ్ ఈస్ హ్యాపెనింగ్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్, వాట్ ఈస్ ద ఇష్యూ. నెక్స్ట్ వన్. అయితే అది జరిగి ఉండాల్సింది. అయితే ప్రెసెంట్లీ ఏం జరుగుతుంది? డెప్యుటేషన్స్, ఇన్ఛార్జ్ అరేంజ్మెంట్స్, డెలిగేషన్స్ టు పిహెచ్ఎంఐడి, హౌసింగ్, గ్రీన్, వాట్ నాట్, ఫర్ ఎవ్రీథింగ్. స్కిల్ ఉంది, ఇంగ్లీష్ లో మాట్లాడతావు, ఇంజనీరింగ్ చదివావు, ఫర్ ఎవ్రీథింగ్ యూ విల్ బి యూటిలైజ్డ్. Utilization is, in other words, an exploitation. You know, everything has to be as per the fundamental rules, systematic manala. Utilization without, proper security or benefit is nothing lesser than exploitation. See, GSWS rationalization, ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటి? రేషనలైజేషన్ ఆఫ్ విలేజ్ అండ్ వార్డ్ సెక్రటరీస్. అందరూ ఒక దగ్గర ఉన్నారు. రేషనలైజేషన్ అంటే ఎంప్లాయీస్ ఏమనుకున్నారు? అందరు రేషనలైజ్ అంటే సర్దుబాటు, ఇంగ్లీష్ లో, తెలుగులో చూస్తే అందరు ఎక్కడ ఉన్నారు? ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్. ఆ సర్దుబాటు కాదు ఇది. సచివాలయాల్లో ఎక్కడెక్కడ గ్యాప్లు ఉన్నాయి సర్దుతున్నారు. సర్ది ఒక దగ్గర గ్యాప్ లేకుండా కాంపాక్ట్ అంటే ఆల్రెడీ స్ట్రగుల్ లో ఉంటే అందులో కొంత గ్యాప్ లో ఉంటే ఎవరైనా గ్యాప్ లో ఉంటే అది కాదు, అందరూ కాంపాక్ట్ లో స్ట్రగుల్ అవ్వడం. సో దట్ ఈస్ వాట్ ఈస్ రేషనలైజేషన్. మన వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన రేషనలైజేషన్ ఏమో వేరు, ఇక్కడ జరిగిన రేషనలైజేషన్ ఏమో అక్కడ వర్క్ ఎక్కువ ఉందా, స్టాఫ్ తక్కువ ఉన్నారు, ఇక్కడ వర్క్ తక్కువ ఉంది, స్టాఫ్ ఎక్కువ ఉన్నారు. అందరూ అంటే బాధపడేవాళ్ళు అందరూ సమానంగా ఈక్వల్ గా కాంపాక్ట్ గా బాధపడండి. సో దిస్ ఇస్ వాట్ ఇట్. బట్ బాధపడడం ఏంటి? వేర్ ఇస్ ద సెక్యూరిటీ ఆఫ్ ద ఎంప్లాయీ ఇస్ ద క్వశ్చన్. సో ఇక్కడ ఇంకా అంతకన్నా లేటెస్ట్ ఏంటంటే జిఓఎంఎస్ నెంబర్. ఇది లాస్ట్ థింగ్ ఇష్యూడ్ ఆన్ మొన్న లాస్ట్ మంత్ 20th ఎంఐడి డిపార్ట్మెంట్ నుంచి. రేషియో ఆఫ్ ద డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ఫర్ టు ద పోస్ట్ ఈస్ చేంజ్ ఫ్రమ్ 1:2 4:1 taken from the AP subordinate service 1964. ఇప్పుడు దాకా 1977 లో ఉన్న వెసులుబాటు 2 ఏఈ పోస్టులు ఉంటే ఒకళ్ళు లా నుంచి ప్రమోషన్ ఇచ్చుకుంటారు, ఒకళ్ళు బయట నుంచి తెచ్చుకుంటారు. ఇప్పుడు మొన్న 2025 జనవరి 20వ తేదీన మన పిహెచ్ఎంఈడి నుంచి అమెండ్మెంట్ 1977 ఏం చేశారంటే 5 పోస్టులు ఉంటే 4 బయట నుంచి, 1 లోన్ నుంచి. ఇంతమంది స్టాఫ్ ఇక్కడ లాక్ అయ్యి మనం ఎంతమంది ఇంజనీర్స్ లోన్ ఉంటే 4 times the proportion parts బయట నుంచి తీసుకుని డైరెక్ట్ రిక్రూట్మెంట్ 1 prior అంటే ఇట్ ఈస్ ఆల్సో క్లోజింగ్ ద గేట్స్. హోప్స్ ఏమైనా ఉన్నా సరే పైకి వెళ్ళడానికి క్లోజ్ అవుతుంది. జస్ట్ ఓపెన్ దట్ జీవో ఒక్కసారి. అది లేదా పంపించలేనట్టు ఉన్నాను కదా. ఐ థింక్ ఎవ్రీబడి ఈస్ హ్యావింగ్ దట్, నాట్ ఎన్ ఇష్యూ.
అది అంటే పబ్లిక్ వర్క్స్ మేస్త్రీస్, పబ్లిక్ వర్క్స్ వర్క్ ఇన్స్పెక్టర్స్, వర్క్ ఛార్జెస్ అందరికీ కూడాను అందులో ఆస్కారం ఉన్నది. మీరు డైరెక్ట్ ఒకసారి నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళు. ఏ డిపార్ట్మెంట్ నుంచి ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళాలన్నా, ఏ సర్వీస్ నుంచి ఏ సర్వీస్కి వెళ్ళాలన్నా దట్ ఈస్ బై ట్రాన్స్ఫర్. పై పొజిషన్కి అయితే ప్రమోషన్ బై ట్రాన్స్ఫర్. సో అలా అందరికీ ఆస్కారం ఉన్నది కల్పిస్తూ మనం నేమ్ మెన్షన్ చేయలేదు అందులోని. పాయింట్ 1. పాయింట్ 2, కొన్ని పాసిబిలిటీ కూడా 1:4 చేయడం వల్ల ఉన్నదే స్ట్రెంగ్త్ మనం. సో దిస్ ఇస్ వాట్ ఈస్ ద హ్యాపెనింగ్ కరెంట్. వర్తమాన కాలంలో ఏం జరుగుతుంది, బ్యాక్ వెళ్ళి ఒకసారి. దట్ ఈస్ వాట్ ఈస్ ద థింగ్. ఓ నౌ భూతకాలంలో పాస్ట్లో ఏం జరిగింది, ఏం జరిగి ఉండాల్సింది, ప్రజెంట్లో ఏం జరిగింది చూసాము. నెక్స్ట్ వన్, ఇది పిక్చరు. ఇంకా భవిష్యత్తులో ఏం జరుగుతుంది, ఏం జరిగే ఛాన్స్ ఉంది, స్కోప్ ఏంటి, జరుగుతున్నట్లు బట్టి మీరే ఆలోచించుకోండి. దట్ ఈస్ అ క్వశ్చన్ లెఫ్ట్ యూ. వీ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అనదర్ 3 to 4 or 5 days టైం. ఈ లోపల మీ దగ్గర నుంచి మీ వర్షన్స్, మీ ఇన్పుట్స్ కూడా పంపించండి. వీడియో కూడా ఒకసారి రివైండ్ చేసి ఒకసారి చూసుకోండి. మీరు కూడా నోట్ టేకింగ్ చేస్తే ఏమైనా పాయింట్స్ ఉంటే చెప్పండి. ఏమైనా మిస్ అయి ఉన్నా సరే యువర్ వెల్కమ్. మేము ఏమైనా మిస్ అయిన పాయింట్స్ ఏమైనా ఉంటే అవి కూడా పంపించండి. సో విత్ దిస్ వీ క్లోజ్ ద సెషన్ అండ్ థ్యాంక్ యూ ఆల్ వార్డ్ ఎమ్యూనిటీ సెక్రటరీస్ across the state. Thank you.